My channel that's Mrs. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు HTML ఫార్మ్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తారు, అండ్ HTML అట్రిబ్యూట్స్ ఏంటి, వాట్ ఆర్ ద ఇన్పుట్ టైప్స్ అనేవి HTML లో ఉన్నాయి, అండ్ ఫార్మ్స్ రాసేటప్పుడు ఇన్పుట్ ఫార్మ్స్ లో ఎలాంటి అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాము, ఎలా ఫార్మ్స్ ని బిల్డ్ చేయాలి HTML యూజ్ చేసి అనేది చెప్పబోతున్నాను. సో దిస్ వీడియో ఇస్ ఇన్ తెలుగు అనమాట. ప్రీవియస్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో లైక్ HTML గురించి మొత్తం చెప్పాము, అంటే HTML అట్రిబ్యూట్స్ వాటి గురించి అండ్ ఎలిమెంట్స్, ఎడిటర్స్, అన్ని క్వైట్స్, ఆల్ ది ఎలిమెంట్స్ ఏవైతే మనం HTML లో యూజ్ చేస్తామో వాటన్నిటికీ నేను సపరేట్ గా వీడియోస్ అనేవి క్లారిటీగా చేశాను బై యూజింగ్ దిస్ W3Schools.com కంటెంట్ యూజ్ చేసి. సేమ్ బట్ తెలుగులో కాదు, సింపుల్ ఇంగ్లీష్ లోనే ఉంటాయి. యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్. ఆ వీడియోస్ చెక్ చేసి మీరు ఈ ఫార్మ్స్ కి అయితే వచ్చినట్టయితే మీకు ఫార్మ్స్ అనేవి బాగా అర్థమవుతాయి. సో యూ విల్ గెట్ మోర్ క్లారిటీ అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ గా HTML ఫార్మ్స్ లో ఏంటి అంటే, అసలు ఎందుకు ఫార్మ్స్ అని అంటే, మనకి ఏదైనా యూజర్ నుంచి డేటాని కలెక్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు యూజర్ ఏదైనా ఇన్పుట్ ఇవ్వాలి ఒక వెబ్ పేజ్ కి, యూజర్ దగ్గర నుంచి కంటెంట్ ఏదైనా మనం తీసుకోవాలి. జనరల్ గా కొన్ని వెబ్సైట్స్ ఏంటి అంటే ఏమి కంటెంట్ తీసుకోవు యూజర్ నుంచి, జస్ట్ డిస్ప్లే పర్పస్ కి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూస్ సైట్స్ చూసినట్టయితే, మీకు ఇండియన్ టైమ్స్ ఇవన్నీ సైట్స్ అయితే మీ దగ్గర నుంచి ఏవి డేటా కలెక్ట్ చేయవు, జస్ట్ డిస్ప్లే పర్పస్ కి కంటెంట్ ని మాత్రమే డిస్ప్లే చేస్తాయి. అలా కాకుండా మీరు వేరే సైట్స్ కి ఏదైనా వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అలా వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు సైన్ అప్ అవ్వాలి, అంటే మీ డేటాని కొంచెం ఎంటర్ చేయాలి. సో అలాంటి టైప్ ఆఫ్ సైట్స్ ని బుల్ చేసేటప్పుడు ఏంటంటే యూజర్ దగ్గర నుంచి డేటాని కలెక్ట్ చేయడానికి HTML ఫార్మ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ద యూజర్ ఇన్పుట్ ఉంటుంది కదా, అది ఎక్కడికి వెళ్తుంది అంటే సర్వర్ కి వెళ్తుంది. ఎందుకు అంటే ప్రాసెస్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటర్ చేసిన వాల్యూస్ అనేవి సైన్ అప్ అయి ఉందా లేదా, సర్వర్ కి వెళ్ళి చెక్ అయ్యి దాన్ని మనకి మళ్ళీ రెస్పాన్స్ అనేవి ఇస్తాయి. సో అలా యూజ్ చేయడానికి యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్ ని సర్వర్ కి పంపించడానికి HTML ఫార్మ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏదైతే నేను ఒక ఫార్మ్ క్రియేట్ చేశానో, జస్ట్ ఫస్ట్ నేమ్ అనేది లాస్ట్ నేమ్ అనేది 2 ఇన్పుట్స్ గా తీసుకుంటున్నాను. మీరు సబ్మిట్ చేయగానే ఆ ఇన్పుట్స్ అనేవి సబ్మిట్ అయ్యి మీకు సర్వర్ కి వెళ్తాయి అనమాట. హియర్ మనకి W3 స్కూల్స్ లో మనకి ట్రైట్ ఎడిటర్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. అది మనకి చాలా హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది చెక్ చేసుకోవడానికి ఆ ఇన్స్టెంట్ లోనే. చూడండి, మనం నేర్చుకున్నాం కదా మెనీ థింగ్స్ లైక్ HTML బాడీ ట్యాగ్స్ ఉంటాయి. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ కూడా రాసుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఆప్షనల్. మీరు ఏదైనా టైటిల్ రాయాలి అనుకుంటే వెబ్ పేజ్ కి రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు HTML ఫార్మ్స్ అనేది హెడ్డింగ్ గా ఇచ్చిన దాంతో నెక్స్ట్ లేబుల్స్ అనేవి ఉన్నాయి మనకి. ఫస్ట్ నేమ్ అనేది లేబుల్ ఇచ్చాను, అండ్ నెక్స్ట్ దానికి ఇన్పుట్ టైప్ ఇస్తున్నాను టెక్స్ట్, దానికి ఐడి ఇచ్చాను, నేమ్ ఇచ్చాను. వాల్యూ ఏంటంటే నేను ఆల్రెడీ అక్కడ ప్రింట్ చేసేస్తున్నాను ఆ వాల్యూని, దానికి ఫస్ట్ అసైన్ చేస్తాను సో దట్ ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా వెబ్ పేజ్ లో. నెక్స్ట్ సేమ్ అంతే, లేబుల్ ఇచ్చాను లాస్ట్ నేమ్, అండ్ నెక్స్ట్ వాల్యూ డిఓ ఇచ్చాను, అది ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ నేను ఒక సబ్మిట్ బటన్ రాసుకున్నాను, ఇన్పుట్ టైప్ సబ్మిట్ అని చెప్పి. దాని మీద వాల్యూ సబ్మిట్ అని కనిపించాలని. మీరు ఏదైతే వాల్యూ రాయాలనుకుంటున్నారో అది వాల్యూ దగ్గర రాస్తే మీకు ఆ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ కాకుండా సేవ్ రాశాను. సో నేను ఇది రన్ చేస్తే మీకు అక్కడ వాల్యూ అనేది సేవ్ లా చేంజ్ అయింది చూసారా. సో కింద టెస్ట్ ఏదో రాశాను. ఇఫ్ యూ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ ది ఫార్మ్ డేటా విల్ సెండ్ ఇట్ పేజ్ కాల్డ్. మనకి ఏంటి అంటే ఈ ఫామ్ ఎక్కడికి వెళ్ళాలి అనేది యాక్షన్ లో మనం ఇండికేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక లింక్ రాసాము, ఆ పర్టికులర్ దానికి వెళ్ళాలి, ఆ యాక్షన్ అక్కడ పర్ఫామ్ అవ్వాలి. అంటే మీరు సబ్మిట్ చేయగానే ఆ ఫామ్ లో ఏదైతే యాక్షన్ రాసారో దాని పర్టికులర్ థింగ్ గా వెళ్తుంది అనమాట, ఆ పేజ్ కి డైరెక్ట్ అవుతుంది మనం ఏదైతే డేటాని సెండ్ చేయాలి అనుకుంటున్నామో ఈ ఫామ్ నుంచి. సో దిస్ ఇస్ ద బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. మనం ఏంటి లేబుల్స్ అనేవి ఎందుకు యూజ్ చేసాము, ఇన్పుట్ టైప్స్ ఏంటి, ఇన్పుట్ కి అట్రిబ్యూట్స్ ఇలా టైప్ ఏంటి, ఐడి ఏంటి, ఇవన్నీ బ్రీఫ్ గా చూడబోతున్నాం ఈ వీడియోలో. సో ఎండ్ వరకు చూడండి, మీకు ఫార్మ్స్ అనేవి క్లారిటీగా తెలిసిపోతాయి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే. సో నెక్స్ట్ మనకి ఫార్మ్ ఎలిమెంట్. ఫస్ట్ బేసిక్ గా ఫార్మ్ దగ్గర స్టార్ట్ అయింది ఏంటంటే ఫార్మ్ ఎలిమెంట్ కదా. ఈ ఫార్మ్ ఎలిమెంట్ ఎందుకు అంటే, ఇది మనకి HTML ఫార్మ్ ని క్రియేట్ చేయడానికి, యూజర్ ఇన్పుట్ తీసుకోవడానికి బేసిక్ గా మనం ఫార్మ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేయాలి. అప్పుడే అది ఫార్మ్ గా రికగ్నైజ్ చేస్తుంది. HTML ట్యాగ్స్ అనేవి
ట్యాగ్సే కదా ఉండేది HTML దాంట్లో. సో ఫామ్ అనేది ఒక ట్యాగ్ అనమాట. ఫామ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఇది ఒక ఈజ్ ఎ కంటైనర్ అనమాట ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్. ఎలాంటి ఇన్పుట్ ఎలిమెంట్స్ అయినా ఈ ఫామ్ లోనే ఇంక్లూడ్ అవ్వబడతాయి. అంటే ఎలాంటి ఇన్పుట్స్ అంటే టెక్స్ట్ ఫీల్డ్స్ కానీ, మీరు టెక్స్ట్ ఫీల్డ్ లో మీరు ఇన్పుట్ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ చెక్ బాక్సెస్ లో మీరు సెలెక్ట్ చేస్తున్నారంటే మీరు అక్కడ ఇన్పుట్ ఇస్తున్నట్టే కదా. చెక్ బాక్సెస్ కానీ, రేడియో బటన్స్ కానీ, సబ్మిట్ బటన్స్ కానీ, ఇవన్నీ ఎలిమెంట్స్ అనేవి దేని కిందకి వస్తాయి అంటే ఈ ఫామ్ ఎలిమెంట్ లోకి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఒక ఫామ్ అంటారు. నెక్స్ట్ మనకి అలాగే ఫామ్ తర్వాత నెక్స్ట్ ఉండేది ఏంటంటే ఇన్పుట్ ఎలిమెంట్ ఏంటి అంటే ఇది ఎలిమెంట్ అనేది మనకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం HTML లో. ఎందుకు అంటే ఇన్పుట్ ఎలిమెంట్ అనేది మనకి డిఫరెంట్ వేస్ లో డిస్ప్లే అవుతుంది. అంటే మీరు ఇన్పుట్ ఎలా ఇవ్వాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టా, లేకపోతే చెక్ బాక్సా, లేకపోతే రేడియో బటన్స్, లైక్ వైజ్ మీరు ఇన్పుట్ అనేది ఏ టైప్ అయినా డిఫైన్ చేసుకోవచ్చు. బై యూజింగ్ ఏం యూజ్ చేసి టైప్ అనే అట్రిబ్యూట్ ఒకటి యూజ్ చేసుకొని ఆ ఎలిమెంట్ లో ఇన్పుట్ అనే ఎలిమెంట్ లో అట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేసుకొని టైప్ అట్రిబ్యూట్ అనేది మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్పుట్ ని ఎంటర్ చేయాలనుకుంటున్నారు పర్టికులర్ ఫామ్ లో అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మీకు ఈ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. లైక్ టైప్ అనేది టెక్స్ట్ అయితే మీకు ఎలా ఉంటుందంటే మీకు ఒక సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ అనేది మీకు అక్కడ వచ్చేస్తుంది మీరు ఇది ఇలా మెన్షన్ చేసినట్టయితే. నెక్స్ట్ మీరు టైప్ అనేది రేడియో బటన్ లా మెన్షన్ చేసినట్టయితే మీకు ఒక రేడియో బటన్స్ అనేవి వచ్చేస్తాయి. మీరు ఒక రేడియో బటన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు టైప్ ఇలా రేడియో ఇచ్చినట్టయితే. నెక్స్ట్ మీరు ఒక టైప్ ఒకవేళ మీరు చెక్ బాక్స్ ఇచ్చినట్టయితే మీకు ఒక చెక్ బాక్స్ అనేవి వచ్చేస్తాయి. మీరు 0 చెక్ చేసుకోవచ్చు ఆర్ అన్చెక్ అన్న చేయొచ్చు. మీరు 0 దగ్గర నుంచి మెనీ నెంబర్ ఆఫ్ చాయిసెస్ అనేవి మీకు ఉంటాయి చెక్ బాక్స్ లోకి అయితే. నెక్స్ట్ మీకు టైప్ అనేది సబ్మిట్ కూడా రావచ్చు. అంటే డిస్ప్లే సబ్మిట్ బటన్ అనేది ఉంటుంది. అంటే ఆ ఫామ్ మొత్తం సబ్మిట్ అయిపోతుంది మీరు ఈ బటన్ అయితే యూజ్ చేసినట్టు. అంటే ఫామ్ లో మీరు ఏదైతే యాక్షన్ రాసారో ఆ యాక్షన్ పర్ఫామ్ అవుతుంది అనమాట. ఆ యాక్షన్ కి వెళ్తుంది ఈ డేటా అనేది, ఆ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇంకోటి ఏంటి అంటే టైప్ లో బటన్ అని కూడా రాయొచ్చు. అంటే డిస్ప్లేస్ ఏ క్లికబుల్ బటన్. మీరు దాన్ని క్లిక్ చేస్తే ఆ బటన్ లో వర్క్ అవ్వడానికి పర్టికులర్ ఫీల్డ్ అనేది బటన్ లో వర్క్ అవ్వడానికి కూడా యూస్ అవుతుంది ఈ ఇన్పుట్ ట్యాగ్ యూస్ చేయడం వల్ల. టైప్ అనేది బటన్ అని రాస్తే. సో నెక్స్ట్ ఏంటి అంటే టెక్స్ట్ ఫీల్డ్స్. మీరు ఒక్కొక్కసారి చూద్దాం. ఇక్కడ మనం ఏంటి తీసుకున్నాం, ఫస్ట్ టైప్ అనేది టెక్స్ట్ గా తీసుకున్నాం. అంటే ఏం చెప్పాము, సింగిల్ లైన్ అనేది మనకి ఫీల్డ్ అనేది ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ అనేది వస్తుంది అని చెప్పాము. సో అందుకే మనకి ఇప్పుడు ఫస్ట్ నేమ్ దగ్గర మీకు అలాంటి బాక్స్ అనేది ఒకటి రావాలి కాబట్టి ఒక ఫీల్డ్ అనేది టెక్స్ట్ ఫీల్డ్ అనేది. సో మనం టైప్ అనేది టెక్స్ట్ అని తీసుకున్నాము. దానికి ఐడి నేమ్స్ అనేవి రాసుకున్నాం. ఐడి నేమ్స్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి మనం తర్వాత ఫర్దర్ గా చూద్దాం. సో ఇప్పుడు వరకు టైప్ అనే అట్రిబ్యూట్ చూద్దాం. సో ఇది టైప్ అనేది టెక్స్ట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ టైప్ అనేది టెక్స్ట్ తీసుకున్నాం. లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్. ఈ ఎగ్జాంపుల్ ని ట్రై చేద్దాం. మీకు ఐడి గురించి నేమ్ గురించి తెలియదు కాబట్టి నేను ఈ వాల్యూస్ ని తీసేస్తున్నాను. యూ కెన్ సీ హియర్ నేను ఫస్ట్ టైప్ వరకే తీసుకున్నాను. యా హియర్ నేను ఇన్పుట్ టైప్ అనే టెక్స్ట్ తీసుకున్నాను. మీరేంటి అంటే ఈ ఫర్ అంటే లేబుల్స్ ఒకవేళ మీరు రాయాలి అనుకున్నప్పుడు మీకు ఈ ఫర్ లో ఏదైతే నేమ్ మెన్షన్ చేసామో అది నేమ్ లో కూడా ఆ వాల్యూని మెన్షన్ చేయాలి. లైక్ మీరు దేనికి రాస్తున్నారు, దేనికి ఇన్పుట్ గా సెండ్ చేస్తున్నారు అనేది, దేనికి లేబుల్ గా ఇస్తున్నారు అనేది ఇక్కడ మనకి కనెక్షన్ వస్తుంది అనమాట హెడ్డింగ్ కి దీనికి. సో లెట్స్ సీ, ఐఎమ్ ట్రైయింగ్ టు రన్ దిస్ ఎగ్జాంపుల్. యా యూ కెన్ సీ. సో టెక్స్ట్ టైప్ కాబట్టి మనకు టెక్స్ట్ బాక్స్ అనేది వచ్చింది. దాంట్లో వాల్యూస్ అనేది ప్రీడిఫైన్డ్ కాబట్టి జాన్ డియో అనేది వచ్చేసినాయి. సో note that the form it is not visible. Also note that the default text with the field is of 20 characters. Default గా మనం టెక్స్ట్ అనేది 20 క్యారెక్టర్స్ అనేవి ఇవ్వచ్చు. ఈ టైప్ ఆఫ్ టెక్స్ట్ అనేది యూజ్ చేస్తే ఇన్పుట్ టైప్ అనేది. మీకు ఇంకా టెక్స్ట్ ఏరియా అని వేరేది ఉంటుంది, అక్కడైతే మీకు ఎక్కువ స్పేస్ వస్తుంది. మీరు ఏదైనా కంటెంట్ రాయాలి అనుకుంటే ఆ టైప్ యూజ్ చేయొచ్చు. జస్ట్ ఏదైనా నేమ్స్ అలా ఉంటే టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్స్ అయితే ఓన్లీ 20 క్యారెక్టర్స్ లిమిటెడ్ ఉంటే ఈ టైప్ ఆఫ్ ఇన్పుట్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట మనం ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్. సో 2 బాక్సెస్ అనేవి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఎ లేబుల్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. లేబుల్ గురించి మనం తర్వాత మాట్లాడదాం అనుకున్నాం కదా. సో హియర్ ఈస్ లేబుల్ ఎలిమెంట్. ఎందుకు అంటే మనం ఎగ్జాంపుల్ లో యూజ్ చేస్తాం. ఈ ట్యాగ్ ఎందుకు అంటే ఒక లేబుల్ ని ఇవ్వడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ అనేది దీన్ని ఇండికేట్ చేస్తుంది. అలా ఒక ఫామ్ లో మనం ఎన్ని లేబుల్స్ అన్నా ఇచ్చుకోవచ్చు. లేబుల్ ఎలిమెంట్ అనేది స్క్రీన్ రీడర్స్, అంటే మనం చూసినప్పుడు త్వరగా అర్థం కాదు ఆ టెక్స్ట్ ఫీల్డ్ అనేది దేనికి, నేనేం ఎంటర్ చేయాలి అక్కడ అనేది మనకి యూజర్ కి తెలీదు. సో
that will read out loud in the label when the user focus on the input. Like మీరు ఆ ఇన్పుట్ ని ఇక్కడ ఏమి ఇవ్వాలి అని తెలియకపోతే మీకు ఆ లేబుల్ ని వెంటనే మీరు ఈ టైప్ ఆఫ్ డేటాని పంపించాలి అలా అనేది తెలుస్తుంది. సో లేబుల్ ఎలిమెంట్ అనేది మనకి డిఫికల్టీని లైక్ క్లిక్ చేయడానికి, ఏది క్లిక్ చేయాలి, ఇది క్లిక్ చేయాలా వద్దా, ఇది ఏ టైప్ ఆఫ్ బటన్ ఇది అని చెప్పడానికి అలా మనకి యూజ్ అవుతుంది అనమాట. మనకి ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయడానికి లేబుల్స్ అనేవి యూజ్ అవుతాయి. అలాగే మీకు ఫర్ అట్రిబ్యూట్ ఉంది ఆఫ్ లేబుల్. లేబుల్ లో మీకు ఒక ఫర్ అనే అట్రిబ్యూట్ ఉంది, ఇప్పుడు నేను చెప్పా కదా ఇందాక. సో అదేంటి అంటే షుడ్ బి ఈక్వల్ టు ఐడి అట్రిబ్యూట్ ఆఫ్ ది ఇన్పుట్ ఎలిమెంట్. లైక్ మీరు ఇన్పుట్ ఎలిమెంట్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ ఇన్పుట్ ఎలిమెంట్ కి ఏదైతే లేబుల్ ని మీరు అటాచ్ చేయాలనుకున్నారో ఆ ఇన్పుట్ ఎలిమెంట్ యొక్క ఐడి ప్లస్ ఆ లేబుల్ యొక్క ఫర్ అట్రిబ్యూట్ అనే నేమ్ సేమ్ ఉండాలి. లైక్ ఆ రెండింటిని కలపాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, నేను చెప్పా కదా ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో, లైక్ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ నేమ్ ఫర్ అనే లేబుల్ ఎఫ్ నేమ్ అని రాశాను. సో దీనికి లేబుల్ ఏ ఇన్పుట్ ఫీల్డ్ కి రాయాలనుకుంటున్నాం, ఈ ఇన్పుట్ ఫీల్డ్ కి రాయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫర్ లో ఏదైతే రాసామో ఆ దానికి ఐడి అనేది ఈ ఇన్పుట్ టైప్ అనే దానికి ఐడి అనే ఒక అట్రిబ్యూట్ తీసుకొని దానికి వాల్యూ సేమ్ రాయాలి. ఇక్కడ ఫర్ లో ఏదైతే వాల్యూ అనేది మీరు రాసారో ఆ వాల్యూ అనేది సేమ్ ఐడికి కూడా సేమ్ అదే వాల్యూ రాస్తే ఈ రెండు బైండ్ అవుతాయి. అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్ కి అది లేబుల్ లా యాక్ట్ చేస్తుంది అనమాట. సో లైక్ వైజ్ వీ కెన్ లేబుల్ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్స్ అనమాట. సో రేడియో బటన్స్ యూ కెన్ సీ లైక్ ఇన్పుట్ టైప్ అనేది మనం రేడియో తీసుకున్నట్టయితే మనకి రేడియో బటన్స్ అనేవి వస్తాయి. రేడియో బటన్స్ ఏం చేస్తాయంటే మనకి యూజర్ కి వన్ ఆఫ్ ది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ చాయిసెస్, ఎక్కువ చాయిసెస్ ఉన్నప్పుడు ఏదో ఒక చాయిస్ ని సెలెక్ట్ చేయడానికి మాత్రం రేడియో బటన్ యూజ్ అవుతాయి. సో హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే అన్ని టైప్స్ రేడియోస్ నే, దీనికి ఇక్కడ ఏంటి అంటే అన్ని గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఈ రేడియో బటన్స్ అనేవి ఒక గ్రూప్ అని ఇండికేట్ చేయడానికి ఏంటి అంటే నేమ్ అనేది సేమ్ ఉండాలి. లైక్ హియర్ యూ కెన్ సీ ఇక్కడ నేమ్ అనేది ఫ్యాబ్ లాంగ్వేజ్, ఇక్కడ నేమ్ అనేది ఫ్యాబ్ లాంగ్వేజ్, ఇక్కడ ఏమనేది ఫ్యాబ్ లాంగ్వేజ్. అసలు అట్రిబ్యూట్స్ అంటే ఏంటి తెలియని వాళ్ళైతే ఫస్ట్ వీడియోస్ I have done videos on HTML attributes మీద వీడియో ఒకటి చేశాను అనమాట. మీరు దానికి వెళ్తే మీకు అట్రిబ్యూట్స్ ఏంటి, అసలు ఎలిమెంట్స్ అంటే ఏంటి తెలుస్తుంది. వితౌట్ నోయింగ్ దట్ థింగ్స్ మీరు ఇదైతే కష్టం మీకు అర్థం కావడం. సో ఫామ్ బిగిన్ చేశాను నేను. ఇక్కడ ఏమనుకున్నాను అంటే చూస్ యువర్ ఫేవరెట్ వెబ్ లాంగ్వేజ్ అని హెడ్డింగ్ పెట్టుకొని పారాగ్రాఫ్ హెడ్డింగ్ అండ్ నెక్స్ట్ ఫామ్ బిగిన్ చేసి నేను ఇన్పుట్ టైప్ ఇస్తున్నాను. ఇన్పుట్ టైప్ రేడియో బటన్ ఇచ్చాను. ఐడి అనేది HTML తీసుకున్నాను. నేమ్ అనేది ఏదో ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. వాల్యూ అంటే నేను ప్రీడిఫైన్డ్ వాల్యూ ఇచ్చేసాను, అంటే HTML సెలెక్ట్ చేస్తారా లేదా అని చెప్పి. నెక్స్ట్ దానికి లేబుల్ ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాను, లేబుల్ అనేది మీరు పైన రాసుకోవచ్చు, ఇన్పుట్ టైప్ కి కింద రాయొచ్చు. బట్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. హౌ వి ఎస్టాబ్లిష్ దిస్ కనెక్షన్ అంటే ఏంటి, నేను చెప్పా కదా ఫర్ లేబుల్లో ఫర్ అనే అట్రిబ్యూట్ కి ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది మీరు ఇన్పుట్ టైప్ లో యూజ్ చేసినప్పుడు ఐడి అనేది సేమ్ అలాగే ఉండాలి. ఇక్కడ HTML ఎలా యూజ్ చేశాను, ఇక్కడ HTML అని యూజ్ చేశాను. సో ఈ పర్టికులర్ ఫీల్డ్ కి లేబుల్ అనేది ఇది వెళ్తుంది, అంటే లేబుల్ HTML అనేది ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ లైన్ లో నేను టైప్ రేడియో బటన్ తీసుకున్నాను, ఐడి CSS అని తీసుకున్నాను, నేమ్ ఏదో ఒకటి తీసుకున్నాను. బట్ ఇవన్నీ ఒకే గ్రూప్ కాబట్టి మనం నేమ్ అనేది సేమ్ తీసుకోవాలి. అదే మీరు వేరే సెట్ ఆఫ్ థింగ్స్ అయితే మీరు అదర్ డిఫరెంట్ నేమ్ తీసుకోవాలి. లైక్ గ్రూపింగ్ ఆఫ్ రేడియో బటన్స్ కెన్ బి డన్ బై యూజింగ్ దిస్. సిమిలర్ నేమ్స్ ఉంటే నేమ్ అనే ప్లేస్ లో, సో నేమ్ ఇస్ అ సిమిలర్ వాల్యూ, దెన్ దే కమ్ అండర్ ఒక గ్రూప్ అనమాట. లేబుల్స్ రేడియో బటన్స్ అనే ఒక గ్రూప్ అవుతాయి. లైక్ వైజ్ యూ కెన్ డూ లైక్ వాల్యూ అనేది అక్కడ ఏం ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు వాల్యూ. సో లేబుల్లో మనం ఏం ఇస్తున్నాం, ఫర్ లో ఇక్కడ ఏదైతే ఐడిలో ఏం తీసుకున్నామో దానికి జావా స్క్రిప్ట్ అని తీసుకున్నాం, లేబుల్ రాసుకున్నాం. సో హియర్ ఇస్ ద అవుట్పుట్ దట్ కెన్ బి డిస్ప్లేడ్ ఇన్ ద బ్రౌజర్. ఇలా వస్తుంది మన మీకు బ్రౌజర్ లో. లైక్ హెడ్డింగ్ చూస్ యువర్ ఫేవరెట్ లాంగ్వేజ్, మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇలా ఒకటి సెలెక్ట్ అయితే ఒకటి అన్సెలెక్ట్ అవుతుంది. లైక్ ఓన్లీ వన్ యూ కెన్ సెలెక్ట్ బై యూజింగ్ దిస్. లైక్ వైజ్ యూ కెన్ డూ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే చెక్ బాక్సెస్ కూడా ఉన్నాయి. ఏంటి చెక్ బాక్సెస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేడియో బటన్ అండ్ చెక్ బాక్స్ అంటే, రేడియో బటన్స్ లో ఏంటంటే మీరు ఓన్లీ వన్ ఏదైనా క్లిక్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. లైక్ చెక్ బాక్సెస్ లో ఏంటంటే మీరు మోర్ దాన్ వన్ తీసుకోవచ్చు. అంటే 0 అన్సెలెక్ట్ ఏదైనా ఏది సెలెక్ట్ చేసుకోకుండా ఉండొచ్చు, లైక్ 2 చేయొచ్చు, 3 చేయొచ్చు. లైక్ మోర్ దాన్ ఆప్షన్స్ ని మీరు ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ 2 choices we can take అనమాట by using this following syntax. ఈ సింటాక్స్ అనేది ఫాలో అవ్వాలి. లైక్ ఇన్పుట్ టైప్ ఈస్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని రాయాలి. మీరు ఆ టైప్ ఆఫ్ ఇన్పుట్ ని ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు మీ వెబ్ బాక్స్ లో. లైక్ ఇన్ ఫార్మ్ విత్ చెక్ బాక్సెస్, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. లైక్ ఫార్మ్ క్రియేట్ చేశాను, ఓపెన్ చేశాను ఆ ట్యాగ్. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఇస్తున్నాను, నేమ్ టైప్ చెక్ బాక్స్ అని ఇస్తున్నాను. ఐడి అనేది వెహికల్ 1 అని ఇచ్చాను, నేమ్ కూడా వెహికల్ 1 ఇచ్చాను. వాల్యూ దానికి ఏమి ఇస్తున్నానంటే చెక్ బాక్స్ వాల్యూ బైక్ అని ఇస్తున్నాను. సో ఈ వాల్యూ ఏంటంటే సర్వర్ కి వెళ్ళేది. మీరు అది క్లిక్ చేసినప్పుడు మీకు ఈ వాల్యూ అనేది మీకు సర్వర్ కి వెళ్తుంది. అలా
ద వాల్యూ విచ్ షుడ్ బి పాస్డ్ అనేది మీరు ఇక్కడ స్పెసిఫై చేయాలి. నెక్స్ట్ లేబుల్, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లేబుల్ ఇవ్వాలనుకుంటున్నాం ఏంటి, ఫస్ట్ చెక్ బాక్స్ కి వెహికల్ 1 కి. సో ఐడి ఏదైతే మనం స్పెసిఫై చేసామో ఆ టైప్ ఆఫ్ ఇన్పుట్ లో ఐడి అట్రిబ్యూట్ ఏదైతే వాల్యూ ఉందో ఆ సేమ్ అనేది మనకి లేబుల్ లో ఫర్ అట్రిబ్యూట్ కి ఇవ్వాలి. లైక్ వెహికల్ 1 ఇచ్చాను, నెక్స్ట్ లేబుల్ ఏదైతే ఇవ్వాలనుకున్నా ఇచ్చాను. సిమిలర్లీ చెక్ బాక్స్ 2 ఫర్ వెహికల్ 2 అండ్ చెక్ బాక్స్ ఫర్ వెహికల్ 3 సేమ్ సిమిలర్ గా ఇచ్చాను అండ్ ఫార్మ్ ట్యాగ్ అనేది ఎండ్ చేశాను. హియర్ యూ కెన్ సీ దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీకు వస్తాయి. ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ చేస్తున్నాను, ఫస్ట్ బాక్స్ సెలెక్ట్ చేస్తాను, ఐ హ్యావ్ ఎ బైక్ అండ్ నాకు కార్ కూడా ఉంది. సో ఐ హ్యావ్ టు సెలెక్ట్ 2 boxes. లైక్ ఐ హ్యావ్ సెలెక్టింగ్ కార్ ఆల్సో. లైక్ యూ కెన్ సెలెక్ట్ ఎట్ ఏ టైమ్ 2 ఆప్షన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే వేరే రేడియో బటన్ లో అయితే మనకి ఈ ఆప్షన్ లేదు. ఓన్లీ యూ హ్యావ్ టు సెలెక్ట్ 1 ఆప్షన్ ఎట్ ఏ టైమ్, రైట్. సో దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ చెక్ బాక్స్ అండ్ రేడియో బటన్. సో మీకు ఏదైతే యూజ్ అవుతుందో మీ పర్టికులర్ థింగ్ లో మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటే అలాంటి టైప్ ఆఫ్ ఇన్పుట్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ ఇన్పుట్ టైప్ అనేది ఏంటంటే సబ్మిట్. ఈ సబ్మిట్ ఏం చేస్తుందంటే మనం వాల్యూస్ అన్ని ఎంటర్ చేశాక డేటా అనేది యూజర్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత సబ్మిట్ అనేది మనకి ఫామ్ ని హ్యాండ్లర్ గా పనిచేస్తుంది. లైక్ ఫామ్ డేటా అనేది మనకి ఎక్కడ పంపించాలి, ఏ యాక్షన్ కి పంపించాలి అనేది మేనేజ్ చేస్తుంది అనమాట. ఇది లైక్ ఫామ్ హ్యాండ్లర్ అంటే ఏంటి అంటే టిపికల్లీ a file on the server with the script for proceeding input data. లైక్ మనం ఒక ఫైల్ హ్యాండ్లర్ అంటే ఏమంటున్నాం, యాక్షన్ ఏదైతే మనం స్పెసిఫై చేసాం దానికి వెళ్తుంది డేటా అంటున్నాం. అక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు సర్వర్ లో ఒక ఫైల్ ఉంటుంది, స్క్రిప్టింగ్ ఫైల్ అని చెప్పి, అక్కడ మీకు ప్రాసెసింగ్ ఇన్పుట్ డేటా అనేది వెళ్తూ ఉంటుంది. ఫామ్ హ్యాండ్లర్ ఈజ్ స్పెసిఫైడ్ ఇన్ ద ఫామ్ యాక్షన్. లైక్ వాట్ ఏ టైప్ ఆఫ్ డేటా దేనికి వెళ్ళాలి అనేది మనం యాక్షన్ అట్రిబ్యూట్ అనేది ఒక ఫామ్ కి మనకి ఒక అట్రిబ్యూట్ అనేది ఉంది, అదేంటి అంటే యాక్షన్. దాంట్లో స్పెసిఫై చేస్తాం ఏ టైప్ ఆఫ్ సర్వర్ కి, ఏ టైప్ ఆఫ్ పేజ్ కి మనం రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నాం ఈ ఇన్పుట్ ని డేటాని ప్రాసెస్ చేయడానికి అని చెప్పి. మీకు బేసిక్ గా ఇప్పుడు ఫార్మ్స్ వరకు అయితే మీకు ఇదంతా అక్కర్లేదు, ఎలా వెళ్తుంది సర్వర్ కి, అక్కడ ఏం ప్రాసెసింగ్ అవుతుంది అదంతా చూడక్కర్లేదు. జస్ట్ యాక్షన్ దేనికైతే మీరు పంపించాలనుకున్నారో ఆ యాక్షన్ ని స్పెసిఫై చేస్తే చాలు. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఏమి ఇచ్చాము మీకు ఇక్కడ వరకు క్లారిటీగా ఉందిగా. లేబుల్ ఇచ్చాము అండ్ నెక్స్ట్ టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ ఫర్ ఫస్ట్ నేమ్ ఇచ్చాము అండ్ నెక్స్ట్ లాస్ట్ నేమ్ కి లేబుల్ ఇచ్చాము, నెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చాము, లాస్ట్ లో ఫైనల్లీ ఏంటంటే సబ్మిట్ బటన్ అనే టైప్ అనేది ఇచ్చాము. మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వాల్యూ అంటే ఏంటంటే పైకి కనిపించే వాల్యూ సబ్మిట్ అని చెప్పి ఇచ్చాము. సో దిస్ ఇస్ ద అవుట్పుట్ కెన్ బి డిస్ప్లేడ్ లైక్ జాన్ ఇస్ ద వాల్యూ అండ్ డియో అండ్ సబ్మిట్ చేయగానే ఆ వాల్యూస్ అనేది మనకి పర్టికులర్ యాక్షన్ కి రీడైరెక్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ నేమ్ అట్రిబ్యూట్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్ లో టైప్ అనే అట్రిబ్యూట్ గురించి మొత్తం చూసాం. ఏమేమి టైప్స్ ఉంటాయి, లైక్ టెక్స్ట్ లేకపోతే ఇన్పుట్ చెక్ బాక్స్ అని చూసాం. ఇప్పుడు ఇన్పుట్ ఎలిమెంట్ కి ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, ఏంటి అంటే నేమ్. నేమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము అసలు అంటే ఈచ్ ఇన్పుట్ ఫీల్డ్ కి నేమ్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది, మనం చూసే ఉంటాం. లైక్ ఈచ్ ఇన్పుట్ ఫీల్డ్ మస్ట్ హ్యావ్ ఎ నేమ్ అట్రిబ్యూట్ టు బి సబ్మిటెడ్. లైక్ మీరు ఏదైనా క్లిక్ చేసినప్పుడు కానీ ఏ టైప్ ఆఫ్ వాల్యూ మీరు ఒకవేళ చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు అంటే మీకు అక్కడ ఏ వాల్యూ అనేది మీకు సర్వర్ కి వెళ్ళాలి ఆర్ పేజ్ కి వెళ్ళాలి, అక్కడ ప్రాసెస్ చేయడానికి ఏ వాల్యూ తీసుకోవాలి, ఏ వాల్యూ సబ్మిట్ అవ్వాలి అనేది మీకు తెలియదు. సో అలా ఆ ఏ వాల్యూ సబ్మిట్ అవ్వాలి అనేది మనం నేమ్ అనే అట్రిబ్యూట్ లో స్పెసిఫై చేస్తే ఆ పర్టికులర్ వాల్యూ అనేది మనకు సబ్మిట్ అవుతుంది వెన్ ఎవర్ యూ సబ్మిట్ ద ఫామ్ అనేది. Like if you can see here, the name attribute is omitted, the value of the input field will not be sent at all. మనం నేమ్ అట్రిబ్యూట్ అనేది వదిలేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోకపోతే నేమ్ వాల్యూ అనేది సరిగ్గా ఇవ్వకపోతే మీకు ఏ వాల్యూ ఆఫ్ డేటా అనేది మీకు ఫామ్ సబ్మిట్ చేసినా మీకు ఏ వాల్యూ అనేది వెళ్ళదు డేటాకి, లైక్ ప్రాసెస్ చేయడానికి ఏ వాల్యూ అనేది యూజర్ కి వెళ్ళదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది నేమ్ అనేది ఇవ్వాలి. సో నేమ్ అనేది ఇచ్చినట్టయితే మీకు ఆ పర్టికులర్ వాల్యూ అనేది దానికి వెళ్తుంది. సో హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్ విల్ నాట్ సబ్మిట్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ నేమ్, బికాస్ ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ నేమ్ కి నేను ఏ వాల్యూ అనేది సబ్మిట్ చేయలేదు. సో ఇక్కడ నేమ్ అనేది ఏమి ఇవ్వలేదు, వాల్యూ జాన్ అని ఇచ్చాను. సో ఇది ఇలా సబ్మిట్ చేసిన ఈ డేటా అనేది మనకు ఆ పేజ్ కి వెళ్ళదు అనమాట. సో యూ హ్యావ్ టు యూజ్ దట్ నేమ్ అట్రిబ్యూట్ ఇన్ ద ఇన్పుట్ ట్యాగ్ సో దట్ ఆ నేమ్ వాల్యూ అనేది మనకి వెళ్తుంది అనమాట, ఆ సబ్మిట్ అవుతుంది వెన్ ఎవర్ యూ సబ్మిట్ ద ఫామ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ HTML ఫార్మ్స్. బేసిక్ థింగ్స్ చెప్పాను. వన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ముందుకు వీడియోలో చూద్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా చూద్దాం ఇప్పుడు. అండ్ నెక్స్ట్ HTML ఫామ్ అట్రిబ్యూట్స్ చెప్పాక ఫామ్ లో ఒక అట్రిబ్యూట్ ఉంది అని, అదేంటి అంటే యాక్షన్. యాక్షన్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే యాక్షన్ టు బి పర్ఫార్మ్డ్ వెన్ ద ఫామ్ ఇస్ సబ్మిటెడ్. లైక్ వెన్ ద ఫామ్ అనేది మీరు సబ్మిట్ చేయగానే ఏ టైప్ ఆఫ్ యాక్షన్ అనేది పర్ఫార్మ్ చేయాలి, ఆ ఇన్పుట్ డేటా అనేది ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, తర్వాత స్టెప్ ఏంటి అనేది
ఇక్కడ డిఫైన్ చేస్తాం మనం. సో యూజువల్లీ ఏంటి అంటే ఫామ్ డేటా అనేది మనకు ఫైల్ ఒక సర్వర్ లోకి వెళ్తుంది. మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటి అంటే మనం ఈ డేటాని మనం ఈ యాక్షన్ పేజ్ డాట్ పిహెచ్పి దానికి పంపిస్తున్నాము. ఇది ఒక ఫైల్ అనమాట సర్వర్ సైడ్ స్క్రిప్ట్ లో దట్ హ్యాండిల్స్ ద ఫామ్ డేటా అనమాట. బేసిక్ గా ఈ నార్మల్ అప్లికేషన్స్ లో దీనికి పంపిస్తాం. వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ లైక్ .NET వాటిలో లైక్ MVC అలా యూజ్ చేసినప్పుడు మనకి ఈ యాక్షన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ లో డిఫరెంట్ టైప్స్ గా ఉంటాయి. లైక్ పిహెచ్పి దానికి పంపించవచ్చు, లైక్ యాక్షన్ మెథడ్, లైక్ యాక్షన్స్ కి వాటికి పంపించవచ్చు. లైక్ సెండింగ్ డేటా టు డిఫరెంట్ థింగ్స్ కి మనం సెండ్ చేయొచ్చు ఫామ్ డేటాని. సో బేసిక్ గా మనం దీనికి పంపిస్తున్నాం అనుకుందాం. ద డేటా ఇస్ సెండ్ టు ద మనం ఇలా ఫామ్ సబ్మిట్ చేయగానే డేటా అనేది యాక్షన్ పేజ్ డాట్ పిహెచ్పి కి సెండ్ అవుతుంది. ఓకే, సో ఇట్స్ బేసిక్ ఎగ్జాంపుల్. మనం ఏం చూసాం, ఫస్ట్ నేమ్ దానికి ఇన్పుట్ ఫీల్డ్, లేబుల్ లాస్ట్ నేమ్ దానికి ఇన్పుట్ ఫీల్డ్, సబ్మిట్ బటన్ ఇస్ ద బేసిక్ ఎగ్జాంపుల్. మనం యాక్షన్ అట్రిబ్యూట్ అనేది ఒకవేళ తీసేస్తే ద యాక్షన్ ఇస్ సెట్ టు ద కరెంట్ పేజ్. ఆ కరెంట్ పేజ్ లోనే ఉంటుంది, అది వేరే పేజ్ కి ఎక్కడ రీడైరెక్ట్ అవ్వదు, ప్లస్ ఆ డేటా అనేది ఎక్కడ సెండ్ అవ్వదు. సో నార్మల్ గా వ్యూ అవుతుంది. సో మనం ఏదైతే ఫామ్ మనం డేటాకి తీసుకోవాలనుకుంటాం, సర్వర్ కి పంపించాలి అనుకున్నప్పుడు మనం ఫామ్ ట్యాగ్ లో యాక్షన్ అనేది పర్టికులర్ గా ఇంక్లూడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ టార్గెట్ అట్రిబ్యూట్ అనమాట. ఏంటి టార్గెట్ అట్రిబ్యూట్ అంటే ఇది కూడా ఫామ్ అట్రిబ్యూటే, అంటే ఫామ్ లో ఉండేదే. ఫామ్ ట్యాగ్ లో ఒక టార్గెట్ అట్రిబ్యూట్ అనేది ఉంది. ఇదేం చేస్తుందంటే వేర్ టు డిస్ప్లే ద రెస్పాన్స్ దట్ ఈస్ రిసీవ్డ్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద ఫామ్. లైక్ ఎక్కడ డిస్ప్లే ఏ డేటా రెస్పాన్స్ ని ఇవ్వాలి, ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీ టార్గెట్ ఏంటి అనేది సెట్ చేస్తుంది టార్గెట్ అట్రిబ్యూట్ అనేది. దీనికి కూడా చాలా వాల్యూస్ ఉన్నాయి. అంటే బ్లాంక్ స్లాష్ బ్లాంక్ అని ఉంది, తర్వాత డాష్ సెల్ఫ్ అని ఉంది, తర్వాత అండర్స్కోర్ పేరెంట్, తర్వాత అండర్స్కోర్ టాప్. వాట్ ఈస్ దిస్ అండర్స్కోర్ బ్లాంక్ అంటే ద రెస్పాన్స్ ఇస్ డిస్ప్లేడ్ ఇన్ ద న్యూ విండో ఆర్ ట్యాబ్. లైక్ వేరే విండోలో కానీ వేరే ట్యాబ్ లో కానీ కొత్త ట్యాబ్ లో కానీ డిస్ప్లే అవ్వాలి మీ తర్వాత పేజ్ అని. మీ టార్గెట్ పేజ్ అయితే ఇదై ఉండాలి అనుకున్నప్పుడు మీరు టార్గెట్ ని అండర్స్కోర్ బ్లాంక్ వాల్యూ కి స్పెసిఫై చేయొచ్చు. ఆర్ మీరు అండర్స్కోర్ సెల్ఫ్ ఇవ్వచ్చు, అంటే మీరు డిస్ప్లే చేయాలని కరెంట్ ప్లేస్ లోనే డిస్ప్లే చేయాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, నాకు తర్వాత టార్గెట్ అనేది సేమ్ కరెంట్ పేజ్ లోనే ఉండాలి అన్నప్పుడు సెల్ఫ్ యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పేరెంట్ అనేది ఉంది. పేరెంట్ అంటే ఆ పేరెంట్ ఫ్రేమ్ లోనే అక్కడే ఆ ఫ్రేమ్ లోనే మీకు రెస్పాన్స్ అనేది ప్రింట్ అవ్వచ్చు. లైక్ డిస్ప్లే ఎక్కడ డిస్ప్లే చేయాలి అనేది మనం మీ టార్గెట్ అట్రిబ్యూట్ లో స్పెసిఫై చేయొచ్చు. హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్. డిఫాల్ట్ గా మీరు ఏ వాల్యూ అనేది సెట్ చేయకపోతే మీరు డిఫాల్ట్ గా అది సెల్ఫే తీసుకుంటారు, అంటే కరెంట్ విండోలోనే ఉంటారు, మీరు ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వరు. అంటే టార్గెట్ పేజ్ అనేది మీకు సెల్ఫ్ గా డిఫాల్ట్ వాల్యూ అనమాట. హియర్ ఇస్ ద సబ్మిటెడ్ ఇన్ ద న్యూ బ్రౌజర్. మీరు ఒకవేళ న్యూ బ్రౌజర్ లో ఇవ్వాలంటే అండర్స్కోర్ బ్లాంక్ అని ఇవ్వచ్చు. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ అనమాట. మీరు ఇక్కడ ట్రై చేయండి ఒక్కొక్క ఎగ్జాంపుల్, then you will get more clarity. Like target అనే blank fill చేశాను and all of you see నేను సబ్మిట్ చేయగానే నాకు పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది వేరే పేజ్ కి. లైక్ సబ్మిటెడ్ డేటా అండ్ రెస్పాన్స్ అనేది వేరే పేజ్ లోకి వస్తుంది. సో లైక్ వైజ్ మనం చెయ్యొచ్చు. అండ్ నెక్స్ట్ we have a method attribute. లైక్ ఫామ్ లోని యాక్షన్ అట్రిబ్యూట్ ఉంది, నెక్స్ట్ టార్గెట్ అట్రిబ్యూట్ ఉంది, ఇంకొక అట్రిబ్యూట్ కూడా ఉంది. అదేంటి అంటే మెథడ్ అట్రిబ్యూట్. మెథడ్ అట్రిబ్యూట్ ఏం చేస్తుంది అంటే HTML మెథడ్ ని స్పెసిఫై చేస్తుంది. లైక్ మీ వెన్ డేటా ఇస్ సబ్మిటెడ్, మీరు ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని సబ్మిట్ చేసి గెట్ చేయడానిక వాట్ దట్ యాక్షన్ అనమాట పుట్ చేయడానిక. లైక్ ఫార్మ్ డేటా కెన్ బి సెండ్ టు URL వేరియబుల్స్ విత్ ద మెథడ్ గెట్ అయితే URL వేరియబుల్స్ గా మనకి ఫార్మ్ డేటా అనేది సెట్ వెళ్తుంది అనమాట. ఆర్ HTTP పోస్ట్ ట్రాన్సాక్షన్ అయితే మనకు మెథడ్ అనేది మనం పోస్ట్ గా స్పెసిఫై చేయాలి. లైక్ మీరు పోస్ట్ చేయాలనుకుంటున్నారా గెట్ చేయాలనుకుంటున్నారా ఆ డేటాని అని చెప్పి. ద డిఫాల్ట్ HTTP మెథడ్ విల్ బి సబ్మిటెడ్ విత్ ద డేటా ఇస్ గెట్. మనం డిఫాల్ట్ గా ఏదైనా సబ్మిట్ చేస్తున్నామంటే గెట్ చేయడానికి గెట్ మెథడ్ కే కదా. సో లైక్ వైజ్ డిఫాల్ట్ గా గెట్ కి సెట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోస్ట్ కి ఇవ్వాలనుకుంటే మీరు మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ అండ్ పెట్టుకోవచ్చు ఆ అట్రిబ్యూట్ ఫామ్ లో స్పెసిఫై చేసి, ఆర్ ఎల్స్ డిఫాల్ట్ గా ఇది గెట్ నే తీసుకుంటుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ HTML forms, in which forms have 3 attributes which are action and target and method. Most important while dealing with forms. Like form submit చేసాక ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ థింగే కదా. సో practice on these things. Next we have one more attribute called autocomplete attribute. Autocomplete attribute ఏంటి అంటే ఇది whether the form has to be autocomplete on or off. Like autocomplete అనేది మనకు వీళ్ళ ఆన్ అయి ఉంటే ద బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఆటోమేటికల్ గా కంప్లీట్ ద వాల్యూస్ ఆన్ ది
దట్ యూజర్ హ్యావ్ ఎంటర్డ్ బిఫోర్. లైక్ ఏదైనా యూజర్ ఏదైనా ముందే మీరు ఒకవేళ చూసినట్లయితే మీకు కొన్ని ఫార్మ్స్ లో మీరు ఫామ్ ఎంటర్ చేసినప్పుడే మీకు అక్కడ వాల్యూస్ అనేవి వచ్చేస్తూ ఉంటారు. లైక్ నువ్వు ఇది ప్రింట్ చేయాలనుకుంటున్నావా, నీ పేరు ఇదా, మీరు ఒక ఫామ్ ఫిల్ చేయగానే రెండో ఫామ్ కి అది చెప్తుంది ఇక్కడ ఈ వాల్యూ ఏనా ఇవ్వాలనుకుంటుంది. సో అలాంటి టైప్ ఆఫ్ లో ఆటో కంప్లీషన్ అనేది మీరు ఒకవేళ ఆన్ పెట్టుంటే ఏదైనా ఫామ్ లో, సో వెన్ ఎవర్ మీరు ఏదైనా కంప్లీట్ చేయకుండా పెట్టేస్తుంటే బ్రౌజర్ అనేది ఆటోమేటికల్ గా కంప్లీట్ చేసేస్తుంది ఆ వాల్యూస్ ని. మీరు ఎప్పుడైతే యూజర్ ఏదంటే బిఫోర్ ఎంటర్ చేసిన వాల్యూస్ ని తీసేసుకుంటుందంట. So these type of things we can do by this auto complete anamata. So most of the cases websites లో auto complete అనేది ఆన్ అయ్యే ఉంటుంది. సో మనం ఏదైనా సబ్మిట్ చేసేటప్పుడు మనకి అదే చెప్పేస్తుంటుంది నువ్వు ఇది ఇవ్వాలనుకుంటున్నావా అని ఆటో కంప్లీట్ ఫీచర్ ద్వారా. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఏ నాన్ వ్యాలిడేట్ అట్రిబ్యూట్. ఇదేంటి అంటే ఇది ఫార్మ్ అట్రిబ్యూటే. ఇది అనేది ఒక బులియన్ అట్రిబ్యూట్. ఇది ఒకవేళ ఉంటే ఇట్ స్పెసిఫైస్ ద ఫార్మ్ డేటా ఇన్పుట్ షుడ్ బి వ్యాలిడేట్ బిఫోర్ సబ్మిటెడ్. లైక్ బిఫోర్ మీరు సబ్మిట్ చేసేటప్పుడు ఈ డేటా మీరు ఏదైతే సబ్మిట్ చేస్తారో అది వ్యాలిడా కాదా అని చెక్ చేస్తుంది అనమాట. ఈ నో వ్యాలిడేట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయడం వల్ల మనకి ఈ హెల్ప్ అవుతుంది. సో ఇవ్వండి లైక్ ఏమేమి ఉన్నాయో చూసారుగా. లైక్ ఫామ్ లో ఉన్న అట్రిబ్యూట్స్ చూసాం మనం. ఫామ్ లో ఉన్న ఒక్క అట్రిబ్యూట్స్ లైక్ ఫామ్ ట్యాగ్ లో స్టార్టింగ్ లో మీరు ఇచ్చే ఫామ్ ట్యాగ్ లో ఉన్న అట్రిబ్యూట్స్, ఫస్ట్ అట్రిబ్యూట్ వచ్చేసరికి యాక్షన్, సెకండ్ అట్రిబ్యూట్ వచ్చేసరికి టార్గెట్, అండ్ థర్డ్ అట్రిబ్యూట్ వచ్చేసరికి మెథడ్, అండ్ నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి ఆటో కంప్లీట్. అండ్ నెక్స్ట్ వీ కెన్ ఆల్సో హ్యావ్ ఎ నో వ్యాలిడేట్ అట్రిబ్యూట్. మీకు రిక్వైర్మెంట్ ని బట్టి మీరు ఏదైనా అట్రిబ్యూట్ ని యూజ్ చేసుకోవచ్చు, ఆర్ మీకు నాన్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఆ అట్రిబ్యూట్ ని స్కిప్ చేసుకోవచ్చు. ఏదైనా మీ యూజర్ డిఫైన్డ్ అనమాట. మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవాలంటే ముందు దానికి అది ఎందుకు యూజ్ చేస్తున్నారు, దాని హెల్ప్ ఏంటి, అది యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలియాలి. కాబట్టి వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్. సో అకార్డింగ్లీ యూ కెన్ యూజ్ దెమ్ వైల్ యూ ఆర్ మేకింగ్ ఎనీ ఫార్మ్. సో ఇన్ ద HTML పేజెస్ లో మీరు ఏదైనా ఫార్మ్స్ బిల్డ్ చేయాలనుకుంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే ఎలిమెంట్స్. ఫామ్ లో ఉన్న ఎలిమెంట్, ఇప్పుడు వరకు ఫామ్ కంప్లీట్ అయింది, ఫామ్ లో ఉన్న అట్రిబ్యూట్స్ అన్ని చూసాము. ఇప్పుడు ఫామ్ ఎలిమెంట్స్ చూడబోతున్నాము. లైక్ వన్ ఆర్ మోర్ ఫాలోయింగ్ ఫామ్ ఎలిమెంట్స్. మనకు చాలా ఫామ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్ ఇన్పుట్ ట్యాగ్ ఉంది, లేబుల్ ఎలిమెంట్ ఉంది, సెలెక్ట్ ఎలిమెంట్ ఉంది, టెక్స్ట్ ఏరియా ఉంది, బటన్ ఉంది, ఫీల్డ్ సెట్ ఉంది, లెజెండ్ ఉంది, డేటా లిస్ట్ ఉంది, అవుట్పుట్ ఉంది, ఆప్షన్ ఉంది, ఆప్ట్ గ్రూప్ ఉంది. సో వన్ బై వన్ త్వరగా చూసేద్దాం. సో దిస్ ఈస్ ద ఇన్పుట్ ఎలిమెంట్ అనమాట. ఇన్పుట్ ఎలిమెంట్ మనం చూసాం అనమాట. ఇన్పుట్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఎలాంటి టైప్స్ అనేవి ఉంటాయి ఇన్పుట్ లో అన్ని చూసాం. సో ఇన్పుట్ ఎలిమెంట్ మనకి ఎందుకంటే డిఫరెంట్ సెవరల్ ఫార్మ్స్ లో మనకి డిస్ప్లే అవ్వడానికి, లైక్ డిపెండింగ్ అపాన్ ద టైప్ అట్రిబ్యూట్, ఏ టైప్ అయితే మీరు ఇన్పుట్ ట్యాగ్ లో అట్రిబ్యూట్ ఏదైతే టైప్ ఆఫ్ అట్రిబ్యూట్ టైప్ అనేది ఎలాంటి వాల్యూస్ సెట్ చేసామో మీకు అలాంటి టైప్ లో వస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ కానీ, చెక్ బాక్స్ కానీ, ఆర్ మీకు రేడియో బటన్ కానీ, సబ్మిట్ బటన్ కానీ మనం టైప్ అట్రిబ్యూట్ లో వాల్యూస్ సెట్ చేసుకోవడం వల్ల మనకి ఇన్పుట్ అనేది ఆ టైప్ లో డిస్ప్లే అవుతుంది. So this is the input tag anamata. Everyone clear with the input tag, I think. Next we have a label tag. మనం చూసాం లేబుల్ ట్యాగ్ అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఫీల్డ్ కి లేబుల్ అనేది ఇవ్వడానికి, లైక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ లేబుల్, మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ ని రాయాలి దాంట్లో అనేది తెలియడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి లేబుల్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. లైక్ యూజర్ కి త్వరగా అర్థం కావడానికి ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ ని ఇవ్వాలి అలా చెప్పి. సో ఇంటరాక్షన్, మీరు ఫామ్ ట్యాగ్ కి దీన్ని బిన్ చేయాలి అంటే చెప్పాం కదా, ఏదైతే లేబుల్ లో మీరు ఐడి ట్యాగ్ తో వాల్యూ, మీరు ఏదైతే లేబుల్ ట్యాగ్ లో ఫర్ అట్రిబ్యూట్ లో ఏదైతే వాల్యూ స్పెసిఫై చేశారో ఇన్పుట్ ట్యాగ్ లో, ఇన్పుట్ ఎలిమెంట్ లో ఐడి అనే అట్రిబ్యూట్ కి సేమ్ వాల్యూ ఇవ్వాలి. అప్పుడే మీకు ఆ లేబుల్ అనేది ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ కి బైండ్ అయ్యింది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ సెలెక్ట్ ఎలిమెంట్. ఇది ఒక న్యూ, ఇప్పుడు డిస్కస్ చేయలేదు కదా సెలెక్ట్ ఎలిమెంట్ గురించి. హియర్ ఇస్ ద సెలెక్ట్ ఎలిమెంట్. ఇది ఏంటి అంటే ఒక డ్రాప్ లిస్ట్ ని క్రియేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పటి వరకు ఇన్పుట్ ఫీల్డ్స్ ని కానీ, చెక్ బాక్సెస్ ఇవన్నీ చూసారు. అది ఇప్పుడు ఏంటి అంటే మీకు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది కావాలి మీ టేబుల్లో. మీకు ఇలాంటి డ్రాప్ డౌన్ లిస్ట్ రావాలంటే ఎలా చేయాలి మరి? HTML టేబుల్ లో ఏ ట్యాగ్ ఉంది అంటే దిస్ సెలెక్ట్ ట్యాగ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ మీరు ఒక లేబుల్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్ కన్నా మనం లేబుల్ ఇచ్చుకోవచ్చు. లైక్ కీప్ ఇన్ ద మైండ్ దట్ మీరు ఏ టైప్ ఆఫ్ ట్యాగ్ కి లేబుల్ ఇవ్వాలనుకున్నారో దాని లేబుల్ యొక్క ఫర్ అట్రిబ్యూట్ కి సేమ్ నేమ్, అండ్ ఏ టైప్ ఆఫ్ ట్యాగ్ కి మీరు అది ఇవ్వాలనుకుంటున్నారు ఆ లేబుల్ అనేది దాని యొక్క ఐడి అనేది సేమ్ నేమ్ గా ఇస్తే ఆ రెండు కనెక్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఏమి ఇస్తుందంటే చూస్ ఏ కార్ అని లేబుల్ ఇచ్చాను. విత్ ఫర్ అట్రిబ్యూట్ లో కార్స్ అండ్ వాల్యూ స్పెసిఫై చేశాను. తర్వాత సెలెక్ట్ స్టేట్మెంట్ స్టార్ట్ చేశాను. సెలెక్ట్ స్టేట్మెంట్ లో దీనికి లేబుల్ అది తీసుకోవాలి కాబట్టి ఐడి అనేది సేమ్ కార్స్ అనే వాల్యూ ఇచ్చాను. ఏదైతే ఫర్ లేబుల్ లో నేమ్ ఇచ్చానో అది. అండ్ నెక్స్ట్ నేమ్ లో ఏదైతే స్పెసిఫై చేస్తున్నాను అంటే కార్స్ అని స్పెసిఫై చేస్తున్నాను. నేమ్ ఎందుకో మనం చూసాం.
నేమ్ ఎందుకు అంటే మీరు ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ డేటా అనేది మనకు పంపించాలి. ఎక్కడికి పంపించాలి? సర్వర్ కి పంపించాలి. ఆ రెస్పాన్స్ అనేది తీసుకోవాలి అంటే మనకి ఆ ఫీల్డ్ కి నేమ్ అనే అట్రిబ్యూట్ లో వాల్యూ స్పెసిఫై చేయాలి. దెన్ ఓన్లీ ఆ నేమ్ అనేది మనకు వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ లో మీరు చూడండి ఆప్షన్ నేను వాల్యూ ఆప్షన్ అనే ఒక ట్యాగ్ ఉంటాయి సెలెక్ట్ దాంట్లో వాల్యూస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏదైతే డిస్ప్లే చేయాలో అది ఇవ్వాలి. వాల్యూ ఓల్వో అని ఇచ్చాను, నెక్స్ట్ సాబ్ అని ఇచ్చాను, ఫెయిట్ ఆడి ఇచ్చాను. సో దిస్ టైప్ ఆఫ్ కార్స్ చూస్ ఏ కార్, మీరు ఒక కార్ చూస్ చేసుకోవచ్చు. దిస్ డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది అనమాట. ఆప్షన్ ఎలిమెంట్ ఏంటి అంటే ఆప్షన్ దట్ కెన్ బి సెలెక్టెడ్. మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలో అనుకున్నారో, మీరు ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఏ వాల్యూస్ ఉండాలి అనుకుంటున్నారో అవన్నీ మీరు ఆప్షన్ అనే ట్యాగ్ లో స్పెసిఫై చేయాలన్నమాట. బై డిఫాల్ట్ గా ఇది ఏం తీసుకుంటుంటే ఫస్ట్ ఎలిమెంట్ ని తీసుకుంటుంది. డ్రాప్ డౌన్ లిస్ట్ లో మీరు ఏది సబ్మిట్ చేయకపోతే మీ డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని ఇది డిఫాల్ట్ గా సెట్ చేసేసుకుంటుంది వాల్యూగా. అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా ప్రీ సెలెక్టెడ్ ఆప్షన్ ని పెట్టుకోవాలనుకున్నా మీరు రాసుకోవచ్చు. లైక్ యూజింగ్ ఏ సెలెక్టెడ్ అట్రిబ్యూట్ యూజ్ చేయడం వల్ల మేము డిఫాల్ట్ గా ఫస్ట్ వాల్యూ కాదు, నాకు ఈ వాల్యూ అనేది సెట్ అవ్వాలి అంటే మీరు ఆ వాల్యూని కూడా సెట్ చేసుకోవచ్చు. లైక్ యూజింగ్ సెలెక్టెడ్ అట్రిబ్యూట్ అని పెడితే ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది సెలెక్ట్ అవుతుంది ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ లో. నేను ఈ ఎగ్జాంపుల్ ని ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ. యా, ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఫార్మ్ యాక్షన్ ఇచ్చాను. మెథడ్ అనేది టార్గెట్ అనేది అవేమి యూజ్ చేయలేదు. నేను జస్ట్ యాక్షన్ ఒక అట్రిబ్యూట్ యూజ్ చేశాను ఫామ్ లో. అండ్ నెక్స్ట్ లేబుల్ రాసుకున్నాను, సెలెక్ట్ ఓపెన్ చేశాను, ట్యాగ్ సెలెక్ట్ లో ఆప్షన్స్ ఇచ్చాను, ఏదైతే ఆప్షన్స్ నాకు కావాలి అనుకున్నాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ లో ఏంటి అంటే ఇన్పుట్ టైప్ సబ్మిట్ అని ఇచ్చాను. సో సబ్మిట్ బటన్ ఒకటి ఉంది. హియర్ వి గో. హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్. చూస్ ఏ కార్ అనే ట్యాగ్ వచ్చింది. దాని తర్వాత నాకు డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చింది వేర్ ఐ హావ్ స్పెసిఫైడ్ ద వాల్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. నాకు డిఫాల్ట్ గా ఫస్ట్ వాల్యూ తీసుకుంటుంది కాబట్టి అది కనిపిస్తుంది. అదే నేను డిఫాల్ట్ గా నాకు ఆడియో అనేది కావాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే నాకు సెలెక్టెడ్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకున్నాను. సో ఇఫ్ నేను ఇది రన్ చేశాను అంటే నాకు ఇక్కడ చూసారా ఇందాక ఓల్వా ఉంది, ఇప్పుడు నాకు ఆడి యాజ్ డిఫాల్ట్ ఆప్షన్ వచ్చింది. నేను చేంజ్ చేసుకుంటే ఆ ఆప్షన్ వెళ్తుంది, లేకపోతే డిఫాల్ట్ గా నాకు ఆడి అనేది వచ్చేసింది. నెక్స్ట్ నేను సబ్మిట్ చేయగానే పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో ఈ లిస్ట్ కి కార్డ్స్ అనేది దానికి వెళ్తుంది. సో లైక్ వైజ్ వాల్యూ విల్ బి గో అనమాట. సో దిస్ ఆర్ ద సెలెక్టెడ్ వన్. లైక్ డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలి అంటే మీరు సెలెక్ట్ అనే ఎలిమెంట్ ని యూజ్ చేయొచ్చు. దాంట్లో మనకి ట్యాగ్స్ అనేవి ఆప్షన్ ట్యాగ్స్ ఉంటాయి. నెక్స్ట్ సైజ్ అట్రిబ్యూట్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎంత సైజ్ ఆఫ్ వాల్యూస్ కావాలి, లైక్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి దాంట్లో అని చెప్పి స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ విజిబుల్ వాల్యూస్. ఎన్ని విజిబుల్ వాల్యూస్ అనేవి మీరు సైజ్ ఇవ్వడం వల్ల మీకు అన్ని వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. మీకు ఎక్కువ వాల్యూస్ ఉన్నా మీకు ఓన్లీ లిమిటెడ్ 3 నెంబర్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో లెట్స్ ట్రై దిస్ ఎగ్జాంపుల్ సో దట్ యూ విల్ గెట్ క్లారిటీ అనమాట. Next, also you can give a multiple selections like if you write this attribute like multiple and rasar anukondi me select daggara. Let's try this example. Here you can see నేను ఏం చేశాను అంటే ఇక్కడ లిమిట్ చేశాను. లైక్ 4 ఎలిమెంట్స్ ఓన్లీ ఐ హ్యావ్ లిమిటెడ్ దిస్ సెలెక్ట్ అండ్ మల్టిపుల్ అనేది కూడా రాశాను. లైక్ యూ కెన్ సీ హియర్ నేను 1 సెలెక్ట్ చేశాను, 2 సెలెక్ట్ చేశాను. కంట్రోల్ ప్లస్ విండోస్ నొక్కితే that will select, right? Like you can see 2 values I can select and submit. Like multiple also we can select anamata. Like 4 ane size ichcham kabatti నాకు 4 display అవుతున్నాయి. సో దీస్ ఆర్ ద అట్రిబ్యూట్స్ విచ్ వీ కెన్ ఇంక్లూడ్ ఇన్ సెలెక్ట్ అనమాట. లైక్ సెలెక్ట్ లో ఏమేమి పెట్టొచ్చు, ఐడి అనేది పెట్టుకోవచ్చు, నేమ్ అనేది పెట్టొచ్చు, నెక్స్ట్ సైజ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయొచ్చు, నెక్స్ట్ మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ కూడా యూజ్ చేయొచ్చు. ఆప్షన్ లో ఏం అట్రిబ్యూట్ యూజ్ చేయొచ్చు అంటే సెలెక్టెడ్ అట్రిబ్యూట్. బై డిఫాల్ట్ గా మీరు ఏదైనా వాల్యూ సెలెక్ట్ చేయాలి అంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏది సెలెక్ట్ చేయలేదు అంటే డిఫాల్ట్ గా అది ఫస్ట్ వాల్యూనే తీసుకుంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ ఎలిమెంట్ అనేది ఏంటి అంటే టెక్స్ట్ ఏరియా. ఈ టెక్స్ట్ ఏరియా ఏంటి అంటే మనకి మల్టిపుల్ లైన్ ఇన్పుట్స్. మీరు జస్ట్ గా టెక్స్ట్ ఇన్పుట్ టైప్ లో మీరు టైప్ అట్రిబ్యూట్ లో టెక్స్ట్ అని రాసి చూసారు అంటే మీకు ఒక సింగిల్ లైన్ ఫీల్డ్ అనేది ఇన్పుట్ ఫీల్డ్ అనేది వచ్చింది. అలా కాకుండా మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు ఆ టెక్స్ట్ రాసేటప్పుడు మీరు ఎక్కువ మ్యాటర్ ని ప్రింట్ చేయాలి, ఎక్కువ మ్యాటర్ ని ఇన్పుట్ గా ఇవ్వాలి. సో అలాంటి టైమ్స్ లో మనం ఈ టెక్స్ట్ ఏరియాని యూజ్ చేస్తాం. టెక్స్ట్ ఏరియా కూడా ఒక బాక్స్ లాగా మనకి ఇస్తుంది, మల్టిపుల్ ఇన్పుట్ ఫీల్డ్ అనమాట ఒక టెక్స్ట్ ఏరియా. నార్మల్ గా దానికి నేమ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, దానికి 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఏంటి అంటే రో అనేది, కాలమ్ అనేది. ఈ రో అట్రిబ్యూట్ ఏంటి అంటే మనకి విజిబుల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ టెక్స్ట్ ఏరియా. మీకు ఎన్ని లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఏరియా కావాలి అని చెప్పి, మీకు కాలమ్స్ ఎన్ని కాలమ్స్ విజిబుల్ టెక్స్ట్ ఏరియా అనేది కావాలి. లైక్ యూ కెన్ గివ్ అనమాట, మీకు ఎంత లాంగ్ అనేది కావాలి ఆ టెక్స్ట్ బాక్స్ అనేది మీరు ఈ రోస్ అండ్ కాలమ్స్ అట్రిబ్యూట్స్ వల్ల స్పెసిఫై చేయొచ్చు. మీకు దాంట్లో వాల్యూ కూడా నేను రాస్తాను. ద క్యాట్ వాస్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ అని వచ్చింది. సో హియర్ ఇస్ ద అవుట్పుట్. ఇలా అవుట్పుట్ అనేది వస్తుంది. లైక్ 10 rows
10 rows width and height అని చెప్పుకోవచ్చు మీరు రోస్ అండ్ కాలమ్స్ ని. సో లైక్ వైజ్ యూ విల్ గెట్ అనమాట. మీరు అవి ఏదైనా మోడిఫై చేయొచ్చు. లైక్ హౌ టు ప్రింట్ అనేది యూజర్ చాయిస్ కదా. నేను రోస్ ఒకవేళ నేను 15 పెట్టాను, నాకు కాలమ్స్ అండ్ 30 అక్కర్లేదు, నాకు జస్ట్ 15 చాలు అంటే నాకు స్క్వేర్ టైప్ వస్తుంది. లైక్ 15 కదా విత్ లెంత్ ఐఎమ్ రన్ చేస్తున్నాను. సో యూ కెన్ సీ హియర్. సో రోస్ 15 అండ్ కాలమ్స్ 15 లెంత్ లో ఇలా వచ్చేస్తుంది మనకి. సో లైక్ దిస్ వీ కెన్ డూ అనమాట. యా ఐ థింక్ మీకు అందరికి అర్థమై ఉంటుంది టెక్స్ట్ ఏరియా అంటే ఏంటో. ఇప్పుడు లైక్ కాలమ్స్ అండ్ రోస్ అనేవి అట్రిబ్యూట్స్ ఉంటాయి. వీ కెన్ స్పెసిఫై హౌ మచ్ రోస్ ఇట్ షుడ్ కంటైన్ అండ్ హౌ మచ్ కాలమ్స్ ఇట్ షుడ్ కంటైన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు స్టైల్ అట్రిబ్యూట్ కూడా ఇవ్వచ్చు. లైక్ హైట్ వెయిట్ అనేవి స్టైల్ అట్రిబ్యూట్ లో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. లైక్ సిఎస్ఎస్ అనేవి యూజ్ చేసుకొని కూడా మీరు టెక్స్ట్ ఏరియాని ఇవ్వచ్చు. లైక్ విత్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు విత్ 200 పిక్సెల్స్, హైట్ ఈజ్ ఈక్వల్ 600 పిక్సెల్స్ అలా ఇచ్చినా మీకు సిమిలర్ అవుట్పుట్స్ అనేవి మీకు వస్తాయి. టెక్స్ట్ ఏరియా అనేది యాజ్ యూ రిక్వైర్మెంట్, మీకు ఎలా కావాలంటే అలా స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ ఎలిమెంట్ దట్ ఈస్ కాల్డ్ బటన్. బటన్ ఎలిమెంట్ అనేది మనకి క్లికబుల్ బటన్ లాగే వస్తుంది అనమాట. సో బటన్ ఎలిమెంట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే టైప్ అనేది మనం బటన్ ఫిక్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ అనేది చెప్పి టైప్ అనేది ఫిక్స్ చేయాలి బటన్ అని. అండ్ నెక్స్ట్ ఆ బటన్ ని క్లిక్ చేసిన తర్వాత యాక్షన్ ఏంటి, ఆన్ క్లిక్ ఏం జరగాలి అంటే మీకు అలర్ట్ అనేది రాసాను నేను, అలర్ట్ ఫంక్షన్ రాసాను. అలర్ట్ లో హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయాలి అని రాసాను. దానికి టెక్స్ట్ అనేది క్లిక్ మీ అని ఇచ్చాను. సో ఇది ఇలా వస్తుంది అనమాట. దిస్ ఇస్ హౌ డిస్ప్లేడ్ ఇన్ ద బ్రౌజర్ అనమాట. నేను క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ అలర్ట్ అనేది వచ్చేసింది. లైక్ హలో వరల్డ్ అనే అలర్ట్ అనేది వచ్చింది. సో బటన్స్ కూడా ఒక ఎలిమెంటే ఫార్మ్ అట్రిబ్యూట్ లో. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీ ఆల్సో హ్యావ్ బటన్స్ ఏ కాకుండా మనకి ఇంకా చాలా ఉన్నాయి. లైక్ ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. ఫీల్డ్ సెట్ ఏంటి అంటే మనకి గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ డేటా, ఒక రిలేటెడ్ డేటాని మనం ఈ ఫీల్డ్ తో మనం స్పెసిఫై చేయొచ్చు. లైక్ ఫీల్డ్ సెట్ అంటాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫీల్డ్ సెట్ ఇంక్లూడ్ చేశాను, దాని లోపల ఇవన్నీ చేశాను. అంటే ఒక ఫామ్ లో ఇవన్నీ ఒక ఫీల్డ్ అనమాట. వేరే సపరేట్ కాకుండా ఒక ఫీల్డ్ దాకా గ్రూప్ డేటా లాగా సెట్ చేయొచ్చు మనం ఫీల్డ్ సెట్ యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ వీ హ్యావ్ లెజెండ్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. ఇదేంటి అంటే డిఫైన్స్ ఏ క్యాప్షన్ ఫర్ ద ఫీల్డ్ సెట్. మనం ఏదైతే ఫీల్డ్ సెట్ అనుకున్నామో దానికి ఒక క్యాప్షన్ ఇస్తుంది లెజెండ్ అనేది. మీకు ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఎగ్జాంపుల్ అవుట్పుట్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ చూడండి, మీరు ఇదంతా ఒక ఫీల్డ్ లా సెట్ చేశారు అంటే ఇది ఒక ఫీల్డ్ అనమాట. ఇలా ఒక బాక్స్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. దానికి ఒక నేమ్ అనేది ఇవ్వాలి అనుకుంటే మీరు ఈ లెజెండ్ ట్యాగ్ ని యూజ్ చేసి అక్కడ నేమ్ అనేది స్పెసిఫై చేయడం వల్ల మీకు ఆ ఫీల్డ్ సెట్ కి ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, పర్సనలైజ్ అనే నేమ్ ని ఇచ్చాను అనమాట ఈ పర్టికులర్ ఫామ్ కి. సో లైక్ ద థింగ్స్ వీ కెన్ డూ. అండ్ డేటా సెట్ అనేది ఒక ఎలిమెంట్ ఉంది. డేటా లిస్ట్ అనే ఎలిమెంట్ ఏం చేస్తుందంటే మనం ప్రీ డిఫైన్డ్ ఆప్షన్ ని సెట్ చేయొచ్చు ఇన్పుట్ వాల్యూస్ కి, ఇన్పుట్ ఎలిమెంట్స్ కి. ఎలా అంటే సో హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్. యూ కెన్ సీ యూజర్స్ విల్ సీ ఏ లిస్ట్ ఆఫ్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఆఫ్ ఏ ప్రీ డిఫైన్డ్ ఆప్షన్ యాజ్ దే గెట్ ఇన్పుట్ డేటా. The list attribute of input element must refer ID attribute of the data set element. ఇక్కడ చూడండి, మీరు ఇన్పుట్స్ లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్ట్ లో బ్రౌజర్స్ అని రాశారు, డేటా లిస్ట్ లో ఐడి కూడా బ్రౌజర్స్ రాశారు. ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ కి మనం డేటా లిస్ట్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నామో దాని లిస్ట్ నేమ్, ఇక్కడ డేటా లిస్ట్ ఒక ఐడి నేమ్ సిమిలర్ ఉండాలి. సో దట్ దీస్ టూ థింగ్స్ విల్ బైండ్ అనమాట. ఇన్పుట్ ఎలిమెంట్ లో లిస్ట్ అట్రిబ్యూట్ లో వాల్యూ, డేటా లిస్ట్ లో ఐడి అట్రిబ్యూట్ యొక్క వాల్యూ సేమ్ ఉండాలి. సో డేటా లిస్ట్ లో ఆప్షన్స్ ఇవ్వచ్చు, వాల్యూ ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్ కానీ, ఫైర్ఫాక్స్ కానీ, క్రోమ్ కానీ. నేను బ్రౌజర్స్ ఇచ్చాను, లిస్ట్ ఆఫ్ బ్రౌజర్స్ ఐ కెన్ సే. హియర్ ఇస్ ద అవుట్పుట్. లైక్ ఇక్కడ చూడండి, మీరు డేటా లిస్ట్ ఎలిమెంట్స్ అనేవి స్పెసిఫైడ్ గా ఒక ప్రీ డిఫైన్ లిస్ట్ అనేది వస్తుంది. ఇది నాట్ ఎ డ్రాప్ డౌన్ లిస్ట్ అనమాట. ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ కాదు, బట్ డేటా లిస్ట్ అని చెప్పొచ్చు. డేటా లిస్ట్ లో ఆప్షన్స్ ఉన్నాయి, బ్రౌజర్స్ అని చెప్పి. బట్ ఇది ఇన్పుట్ ఏ ఇన్పుట్ కి సెలెక్ట్ అవుతుంది అని చెప్పడానికి ఆ ఇన్పుట్ కి లిస్ట్ అట్రిబ్యూట్ అనేది డేటా లిస్ట్ కి ఐడి అట్రిబ్యూట్ అనేది సేమ్ గా ఉండాలి. డేటా లిస్ట్ ట్యాగ్ ఇస్ నాట్ సపోర్టెడ్ ఇన్ సఫారీ ఎక్స్ప్లోరర్ లో, బ్రౌజర్ లో మనకి ఈ ట్యాగ్ అనేది యూజ్ అవ్వదు. సో బేస్డ్ అపాన్ ద బ్రౌజర్ విచ్ యూ ఆర్ యూజింగ్, యూ కెన్ చూస్ ద ట్యాగ్స్ రిలేటెడ్ టు దాట్. మీరు డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది యూజ్ చేయొచ్చు. ద పర్పస్ ఇస్ సేమ్ బట్ లుకింగ్ ఈస్ వెరీ డిఫరెంట్ కదా. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ మనకి అవుట్పుట్ ఎలిమెంట్ అనేది ఒకటి ఉంది. మనకి ఏంటి అంటే ఫామ్ లో అవుట్పుట్ ఎలిమెంట్ అనేది రిజల్ట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అనమాట. ఏదైనా స్క్రిప్ట్ ఏదైనా ప్రిపేర్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ ఎలా ప్రింట్ అవ్వాలి, రెస్పాన్స్ అనేది మనకి రిజల్ట్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అనేది ఇస్తుంది. లైక్ వన్ పర్ఫార్మ్డ్ బై స్క్రిప్ట్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తున్నామో అలాగే అనమాట. లైక్ పర్ఫార్మ్ ఎనీ క్యాలిక్యులేషన్స్ ఓ ద రిజల్ట్, ఏదైనా పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్ చేసి రిజల్ట్ చూపించాలి అంటే మనం అవుట్పుట్ ఎలిమెంట్ యూజ్ చేసి చూపించవచ్చు రిజల్ట్స్ ని. దిస్ ఇస్ నార్మల్ ఎగ్జాంపుల్ వేర్ వీ హ్యావ్ ఎ ఫార్మ్ ట్యాగ్ విత్ దట్. అండ్ ఆన్ ఇన్పుట్ అని మనం ఒకటి ఇచ్చాము, ఒక ఎక్స్ప్రెషన్ అని చెప్పొచ్చు.
తర్వాత ఇన్పుట్ ట్యాగ్ టైప్ రేంజ్. మనం అవుట్పుట్ ట్యాగ్ గురించి చూద్దాం. హియర్ యూ కెన్ సీ నేమ్ అనే వాల్యూ ఇచ్చాము, ఫర్ A, B అని ఇచ్చాము. సో బ్రేక్ అండ్ సబ్మిట్. జస్ట్ ట్రై దిస్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు చూడండి, మీరు ఇక్కడ ఏ వాల్యూ సెట్ చేస్తారో ఆ వాల్యూ ఇక్కడ వెళ్తుంది. లైక్ మీరు 1 0 దగ్గర నుంచి ఎంత పెట్టారో అంత తీసుకుంటుంది. 0 ఇక్కడ ఎంత పెట్టాము, ఫర్ ఎగ్జాంపుల్ నేను 50 పెట్టాను అనుకోండి. లైక్ 50 పెట్టాను అంటే మిడెస్ట్ పెట్టాను అంటే 50 ఇక్కడ రేంజ్ ఇచ్చాను. 50 + 50 క్యాలిక్యులేట్ అయ్యి నాకు 100 వచ్చింది. లైక్ అవుట్పుట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ వెబ్ పేజ్ లో మీరు ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ అవుట్పుట్ ట్యాగ్ యూస్ చేయడం వల్ల మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో లైక్ వైజ్ వీ కెన్ డూ. అప్ టు నౌ దిస్ మచ్ ఆఫ్ క్లారిటీ ఇస్ ఎనఫ్. లైక్ ఇప్పుడు మనం ఏమేమి చూసామంటే ఫామ్ ఎలిమెంట్స్ అన్ని చూసాం. ఫామ్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అని చెప్పి, లైక్ ఇన్పుట్ ఎలిమెంట్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇన్పుట్ ఎలిమెంట్, లేబుల్ ఎలిమెంట్ చూసాము, సెలెక్ట్ చూసాము, టెక్స్ట్ ఏరియా చూసాము, బటన్ చూసాము, ఫీల్డ్ సెట్ అంటే ఏంటి చూసాము, లెజెండ్ అనేది ఏంటి అంటే ఫీల్డ్ సెట్ కి ఇచ్చే నేమ్ అని చెప్పొచ్చు, అండ్ నెక్స్ట్ డేటా లిస్ట్ చూసాము, నెక్స్ట్ అవుట్పుట్ ట్యాగ్ అంటే చూసాము, ఆప్షన్స్ చూసాము. మనం సెలెక్ట్ లో ఆప్షన్స్ ఉంటాయి, డేటా లిస్ట్ లో కూడా ఆప్షన్ ట్యాగ్ యూస్ చేస్తారు. నెక్స్ట్ ఆప్ గ్రూప్ చూసాము. లైక్ దిస్ ఫస్ట్ థింగ్స్ వీ హ్యావ్ సీన్ అనమాట. సో మీకు ఇంకా ఫార్మ్స్ ఎలిమెంట్స్ కావాలి అంటే ఇక్కడ కింద లిస్ట్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఆప్ట్ గ్రూప్ ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఐటమ్స్, ఆప్షన్స్ ఇన్ డేటా లిస్ట్ అనమాట. నెక్స్ట్ ఇన్పుట్ టైప్స్ చూసాం కదా, వాట్ ఆర్ ద ఇన్పుట్ టైప్స్ అని చెప్పి, లైక్ టెక్స్ట్ బాక్సా, చెక్ బాక్సా, లైక్ వీ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్. లైక్ నాట్ ఓన్లీ అవి, ఇంకా చాలా ఉన్నాయి ఇన్పుట్ టైప్స్ అనేవి. లైక్ ఇంకా యాడ్ అవుతూనే ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి. సో బెటర్ టు గో త్రూ ఆల్ ది టైప్స్. లైక్ బటన్ టైప్ ఉంది, చెక్ బాక్స్ ఉంది, కలర్ టైప్ ఉంది, డేట్ ఉంది, హిడెన్ ఉంది, ఇమేజ్, మంత్, మెంబర్, పాస్వర్డ్, రేడియో, రేంజ్, సబ్మిట్, టెలి అండ్ టెక్స్ట్, టైమ్, యూఆర్ఎల్, వీక్, మెనీ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. టైప్ చూసాము. సో టైప్ అనేది ఏంటి అంటే మనం పాస్వర్డ్ అని కూడా ఇవ్వచ్చు. లైక్ టైప్ మనం పాస్వర్డ్ ఇచ్చినట్టయితే అది హైడ్ అవుతుంది. లైక్ పాస్వర్డ్ ఫీల్డ్స్ కి మనం టైప్ అనేది పాస్వర్డ్ యూజ్ చేయడం వల్ల మనకి బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. లెట్స్ ట్రై దిస్ ఎగ్జామ్. లైక్ ఇక్కడ చూడండి, నేను ఏదైనా వాల్యూ ఇస్తే నాకు హిడెన్ అవుతుంది. లైక్ పాస్వర్డ్ టైప్ కదా, మీరు పాస్వర్డ్ టైప్ అని ఇస్తే అది పాస్వర్డ్ లాగే బిహేవ్ చేస్తుంది. లైక్ ఇట్ విల్ బి హిడెన్. సో లైక్ వైజ్ మీరు టైప్ పాస్వర్డ్ యూజ్ చేయడం వల్ల మీకు ఇట్ విల్ పర్ఫార్మ్ దట్ పర్టికులర్ ఫీల్డ్ యాజ్ ఎ పాస్వర్డ్ ఫీల్డ్. లైక్ వైజ్ ఇట్ కెన్ డూ. And next we have a type called submit. We have seen like submit చేయగానే ఏం హ్యాండిల్ చేయాలి, లైక్ ఫార్మ్ హ్యాండ్లర్ వర్క్ అవుతుంది. దీస్ థింగ్స్ వీ హ్యావ్ సీన్ ప్రీవియస్లీ. అండ్ ఇఫ్ మీరు ఒమిట్ చేసినట్టయితే ఆ సబ్మిట్ లో ఉన్న ఆ బటన్ అనేది ఏం సబ్మిట్ చేయదు, డిఫాల్ట్ టెక్స్ట్ అనేది ఏం తీసుకోవద్దు మీరు ఏదైతే సబ్మిట్ బటన్ అయితే ఒమిట్ చేసినట్టయితే. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ అనేది రీసెట్ అనేది ఒకటి ఉంది, రీసెట్ బటన్ అని చెప్పొచ్చు. మీరు మెనీ ఫార్మ్స్ ఏదైనా ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత నాకు ఈ వాల్యూస్ అక్కర్లేదు అన్నప్పుడు రీసెట్ చేయొచ్చు. రీసెట్ ఏంటి అంటే ఇట్ విల్ రీసెట్ ఆల్ ది ఫార్మ్ వాల్యూస్. మీరు ఏదైతే సబ్మిట్ చేస్తారో ఆ వాల్యూస్ ని మొత్తం రీసెట్ చేస్తుంది. అండ్ డిఫాల్ట్ వాల్యూస్ అంటే ఏదైనా డిఫాల్ట్ వాల్యూ ఉంటే అది దానికి తీసేస్తుంది, ఆర్ ఇట్ విల్ బి ఎంటీ. లైక్ రీసెట్ చేస్తుంది అన్ని వాల్యూస్ ని. లైక్ నార్మల్ ప్రీవియస్ ఫామ్ ఎలా ఉంది మీరు ఫిల్ చేయక ముందు అనేది అలా వచ్చేస్తుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ అలా రీసెట్ బటన్ ఏదైనా పెట్టుకోవాలి అంటే మీరు టైప్ ని రీసెట్ అని పెట్టుకుంటే చాలు. సో ఇది ఒక అట్రిబ్యూట్ అని చెప్పొచ్చు, టైప్ అట్రిబ్యూట్ రీసెట్ అనమాట. రీసెట్ వాల్యూ ఇవ్వచ్చు టైప్ లో. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఏదైనా ఇన్పుట్ వాల్యూస్ అనేవి చేంజ్ అంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ ఇన్పుట్ వాల్యూస్ దెన్ క్లిక్ ఆన్ రీసెట్ బటన్, ద ఫార్మ్ డేటా విల్ బి రీసెట్ టు ద డిఫాల్ట్ వాల్యూస్. మీరు అక్కర్లేదు నాకు ఈ వాల్యూస్ అన్నప్పుడు మీరు రీసెట్ బటన్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైప్ రేడియో. వీ హ్యావ్ సీన్ లైక్ రేడియో బటన్స్ మనం చూసాము ప్రీవియస్ గా, చెక్ బాక్సెస్ చూసాము, నెక్స్ట్ బటన్స్ చూసాము, అలర్ట్ మెసేజ్ రావడం. అండ్ నెక్స్ట్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఇన్ ఇన్పుట్ టైప్స్ ఏంటంటే టైప్ అనేది టైప్ అట్రిబ్యూట్ కలర్ ఇవ్వచ్చు. అంటే కలర్ ఏం చేస్తుంది అంటే ఇన్పుట్ ఫీల్డ్స్ కి ఎలాంటి కలర్ ఇవ్వచ్చు అనేది మనం ఇక్కడ కలర్ అట్రిబ్యూట్ యూస్ చేసుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ ద బ్రౌజర్ సమ్ కలర్ పిక్కర్స్ విల్ షో ద ఇన్పుట్. లైక్ కొన్ని బ్రౌజర్స్ లో కొన్ని టైప్స్ ఆఫ్ మనకి పర్మిసిబుల్ ఉంటాయి. సో లైక్ వైజ్ వీ కెన్ డూ. లైక్ హియర్ కెన్ సీ టైప్ అనేది కలర్ ఇచ్చాను సో దట్ మనకి అవుట్పుట్స్ అనేవి వస్తాయి. లైక్ యూ కెన్ సీ నాకు ఈ ఫీల్డ్ అనేది చూడండి మనకి రెడ్ కలర్ ఇచ్చేసారు. సో ఇక్కడ వాల్యూ అనేది నేను రెడ్ కలర్ వాల్యూస్ ఇచ్చాను. సో రెడ్ కలర్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఈజ్ నాట్ సపోర్ట్ ఇన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 లో మనకి సపోర్ట్ అవ్వదు అంటే కలర్ వాల్యూ. అండ్ నెక్స్ట్ సఫారీలో కూడా కలర్ వాల్యూ సపోర్ట్ అవ్వదు. సో టైప్ ఆఫ్ బ్రౌజర్ విచ్ యూ ఆర్ యూజింగ్ యూ కెన్ యూజ్ దిస్ టైప్ అట్రిబ్యూట్ యాజ్ కలర్. సో మీకు ఫీల్డ్స్ కి కలర్ కూడా ఇవ్వచ్చు బై యూజింగ్ దిస్ టైప్ కలర్. ఓకే,
Next we have type date. Not only different types, we can also give date type also as a input. Like మీరు ఏదైనా ఇన్పుట్ ని మీకు డేట్ టైప్, లైక్ మీ డేట్ ఆఫ్ బర్త్ ని డేట్ టైప్ లో అలా ఇవ్వాలి అనుకున్నప్పుడు మీకు మీరు జస్ట్ టైప్ ఇస్ ఈక్వల్ టు డేట్ అని ఇస్తే మీకు ఇలాంటి ఫార్మెట్ లో ఇన్పుట్ అనేది తీసుకుంటే, లైక్ డేట్ ఫార్మెట్ లో యూ కెన్ స్పెసిఫై దట్ డేట్ అనమాట అండ్ సబ్మిట్ ద డేటా. సో టైప్ ఇస్ ఈక్వల్ టు డేట్. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వైల్ డూయింగ్ ఫార్మ్స్ చేసేటప్పుడు మీరు డేట్ అనేది సబ్మిట్ చేయాలి కదా. ఏ యూజర్ అయినా డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది, ఏ అప్లికేషన్ ఫిల్ చేయాలి అన్న. సో టైప్ ఇస్ ఈక్వల్ టు డేటా అట్రిబ్యూట్ అని సింపుల్ గా ఇచ్చేస్తే మనకు ఆ టైప్ ఆఫ్ ప్రింటింగ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటి అంటే మిన్ మ్యాక్స్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఇవేంటి అంటే డేట్స్ కి రిస్ట్రిక్ట్ చేయొచ్చు, మీకు ఎక్కడి దగ్గర నుంచి ఏ డేట్స్ వరకు. అంటే చాలా డేట్స్ ని ప్రింట్ చేయలేం కదా క్యాలెండర్ లో. సో మీకు ఈ టైమ్స్ నుంచి ఈ టైమ్స్ లోనే మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు ఎలా చేయొచ్చు అంటే మీరు టైం ని లిమిట్ చేయొచ్చు. లైక్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్ తీసుకున్నప్పుడు దానికి మ్యాక్స్ అండ్ మిన్ వాల్యూ సెట్ చేయొచ్చు. లైక్ హియర్ యూ కెన్ సీ మ్యాక్స్ వాల్యూ నేను ఇంత ఈ డేట్ న పెట్టాను, నెక్స్ట్ మిన్ వాల్యూ ఈ డేట్ నుంచి పెట్టాను. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ దీని దగ్గర నుంచి దగ్గర వరకు ఉన్న డేట్స్ లోనే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్ లో మీరు ఈ అట్రిబ్యూట్స్ కూడా యూజ్ చేయొచ్చు, లైక్ మిన్ అండ్ మ్యాక్స్ టు రిస్ట్రిక్ట్ ద డేట్స్ అనమాట. నెక్స్ట్ మీకు ఇంకో అట్రిబ్యూట్ ఉంది ఏంటి అంటే టైప్ ఇన్పుట్ ఎలిమెంట్ లో టైప్ అట్రిబ్యూట్ లో డేట్ టైమ్ లోకల్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే స్పెసిఫైస్ డేట్ అండ్ టైమ్ యాజ్ ఎ ఇన్పుట్. మీరు ఇన్పుట్ ఏదైనా ఇచ్చినప్పుడు దానికి పర్టికులర్ గా డేట్ దాని టైం కూడా తీసుకుంటుంది. లైక్ డిపెండింగ్ అపాన్ ద బ్రౌజర్ ఆ డేట్ అనేది పిక్ అవుతుంది. లైక్ యూ కెన్ సీ హియర్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్ టైమ్ లోకల్ అని ఇచ్చాను. ఇది దేనికి లేబుల్ అని చెప్పాను, బర్త్డేకి. సో ఐడి నేమ్ సేమ్ రాశాను అండ్ నేమ్ అనేది ఏ వాల్యూ అనేది వెళ్ళాలి అని చెప్పి, దేనికి ఆ వాల్యూ అనేది వెళ్ళాలి అని చెప్పి. సో హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్, యూ కెన్ ట్రై అనమాట. సో ఒక్కొక్క ఎగ్జాంపుల్ ని మీరు ప్యారల్ గా ట్రై చేస్తూ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. లైక్ యూ కెన్ చేంజెస్ కదా. దిస్ వెబ్సైట్ ఈస్ వెరీ కూల్ వెబ్సైట్ వేర్ యూ కెన్ చేంజ్ ఎట్ దట్ ఇన్స్టెంట్ ఓన్లీ అండ్ చెక్ ద వాల్యూస్ బై జస్ట్ రన్నింగ్ బటన్. సో రన్ చేస్తే మీకు ఇక్కడ అవుట్పుట్స్ వచ్చేస్తున్నాయి. సో దట్ ఈస్ వెరీ కూల్. అండ్ హియర్ యూ కెన్ సీ మీరు చూడొచ్చు ఇక్కడ డేట్ టైమ్ లోకల్ అని ఉంది, సబ్మిట్ వాల్యూస్ వచ్చాయి. సో ఇక్కడ పర్టికులర్ మీకు డే టైమ్ లోకల్ అంటే మీకు టైమ్ తో ఇక్కడ చూడండి డేట్ ఫిక్స్ అవుతుంది, ఇక్కడ టైం కూడా వస్తుంది. లైక్ 12:23 లైక్ వైజ్ టైం కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, పర్టికులర్ టైం అనేది అలాంగ్ విత్ ద డేట్. సో దట్ ఈస్ ద వన్ టైప్ కాల్డ్ డే టైమ్ లోకల్. I think everyone got this daytime local attribute of type. So input element lo inni types of attributes unnai. Based upon your requirement you use what type of value you want, what type of attribute anedi meeru ivvochu by using this type attribute in input element. ఇన్పుట్ ఎలిమెంట్ లో టైప్ అట్రిబ్యూట్ లో మీరు వాల్యూస్ సెట్ చేయాలి ఎలాంటి టైప్ ఆఫ్ ఇన్పుట్ అనేది. లైక్ ఈమెయిల్ టైప్ ఆఫ్ ఇన్పుట్ అనుకోండి, మీరు ఈమెయిల్ అని ఇస్తే ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది ఈమెయిల్ టైప్ ఆఫ్ ఇన్పుట్ లా యాక్ట్ అవుతుంది. లైక్ సమ్ స్మార్ట్ ఫోన్స్ లో అంటే రికగ్నైజ్ చేస్తాయి ఈ టైప్ ఆఫ్ ఇదా అంటే .com అని చెప్పి కీబోర్డ్ అనేది మ్యాచ్ చేస్తుంది అనమాట ఈమెయిల్ టెక్స్ట్ కి. లైక్ ట్రై దిస్ ఎగ్జాంపుల్. యా ఈ ఎగ్జాంపుల్ లో నేను ఒక లేబుల్ తీసుకున్నాను, దానికి టైప్ ఈమెయిల్ అని ఫర్ లేబుల్ లో ఈమెయిల్ ఇచ్చాను, ఇక్కడ ఐడి ఈమెయిల్ అని ఇచ్చాను, టైప్ ఈమెయిల్ అని రాసాను, నేమ్ రాసాను. సో ఇక్కడ నేను ఇక్కడ ఇవ్వాలనుకున్నా. సో ఇక్కడ ఇలా వచ్చేస్తాయి అనమాట ఇన్పుట్స్. సో డిఫాల్ట్ గా అది బ్రౌజర్ ఇచ్చేస్తుంది అనమాట, ఈ టైప్ ఆఫ్ వాల్యూస్ ఆ మ్యాచ్ చేస్తుంది అనమాట మీరు ఇలా ఇవ్వడం వల్ల. సో నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఫైల్ అనమాట. వి హ్యావ్ ఇన్పుట్ టైప్ ఫైల్స్ లైక్ మీరు ఇన్పుట్ ఫైల్ ని ఫైల్ గా ఇవ్వచ్చు. లైక్ ఐడి ఈజ్ ఈక్వల్ టు మై ఫైల్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు మై ఫైల్. లైక్ ఫైల్ ని సెలెక్ట్ చేయడానికి బ్రౌజర్ బటన్స్ నుంచి ఫైల్ ఏదైనా అప్లోడ్ చేయడానికి అలాంటి ప్లేసెస్ లో మీరు ఫైల్ అనే ఇన్పుట్ యూజ్ చేయడం వల్ల మీకు ఆ ఫైల్ అప్లోడింగ్ ఫార్మేట్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. మీరు చూస్ ఫైల్ ఇక్కడ చూసారా, మీరు టైప్ అనేది ఫైల్ గా సెలెక్ట్ చేయడం వల్ల మీకు ఫైల్ ఫార్మేట్ అనేది వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూస్ ఫైల్ అంటే మీరు ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ we have input type hidden. ఇన్పుట్ టైప్ హిడెన్ ఏంటి అంటే ఇది ఇన్పుట్ ఫీల్డ్ ని కనిపించకుండా చేస్తుంది అనమాట, నాట్ విజిబుల్ యూజర్. లైక్ హిడెన్ ఫీల్డ్ ఆఫ్ వెబ్ డెవలపర్ మస్ట్ ఇంక్లూడ్ డేటా. లైక్ ఏదైతే యూజర్ చూడకూడదు అనుకున్నామో అవి మనం ఇన్పుట్ హిడెన్ ఫీల్డ్స్ లా యూజ్ చేసుకోవచ్చు, అది మనకు కనిపించదు. సో హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్. ట్రై దోస్ ఎగ్జాంపుల్స్, దెన్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ దట్.
అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ మంత్ టైప్ అనమాట. మీరు ఒకవేళ పర్టికులర్ మంత్ ని సెలెక్ట్ చేయాలి అనుకుంటే మంత్ వాల్యూ ఇవ్వచ్చు ఆ టైప్ అట్రిబ్యూట్ లో. నెక్స్ట్ నెంబర్ అయితే నెంబర్ అని ఇవ్వచ్చు ఆ అట్రిబ్యూట్ లో. లైక్ ఇన్పుట్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి మీకు, చెక్డా లేకపోతే అది డిజేబుల్ చేయొచ్చా, లేకపోతే మాక్సిమం లెంత్ ఉండాలి, మిన్ ఉండాలి, ఇవి చూసాం మ్యాక్స్ మిన్ అనేది. నెక్స్ట్ స్టెప్ చేయొచ్చు, సైజ్ చేయొచ్చు, రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అని పెట్టొచ్చు, అంటే మీరు ఆ పర్టికులర్ ఫీల్డ్ ని రిక్వైర్ చేయాల్సిందే అని చెప్పి. సో ఈ వాల్యూస్ అనేవి మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ టైప్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆర్ రేంజ్ కూడా ఇవ్వచ్చు, అంటే మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ సెట్ చేయొచ్చు. లైక్ రేంజ్ అంటే అంతే కదా, మాక్సిమం మినిమం ఉంటుంది. నెక్స్ట్ సర్చ్ ఇవ్వచ్చు, అంటే సర్చ్ బార్ అయితే మీకు సర్చ్ అనేది వస్తుంది, సర్చ్ ట్యాగ్ అనేది వస్తుంది. సో లైక్ గూగుల్ సర్చ్, లైక్ వైజ్ యుల్ గెట్ సర్చ్ ట్యాగ్ by using this type is equal to search. And next we can use type as tele thing. If telephone number you can give us tele, and if you mention any pattern within a pattern, e type of pattern రావాలి, like starting number will be starts with 9. So likewise also మనం చేయొచ్చు, like patterns అనేవి యూస్ చేయడం వల్ల. And next we have input type అనేది టైం అని కూడా సెట్ చేయొచ్చు. మీకు పర్టికులర్ టైం అయితే టైం ని సెట్ చేసుకో, లైక్ మెనీ మోర్ థింగ్స్. మీకు ఇన్పుట్ టైప్ అనేది URL, ఈమెయిల్, like these things we can do by using this input attributes. టైప్ అట్రిబ్యూట్ లో మీరు ఎలాంటి వాల్యూ అని సెట్ చేస్తే ఆ ఇన్పుట్ అనేది ఆ టైప్ గా బిహేవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ అండ్ ఇన్పుట్ అట్రిబ్యూట్స్. ఇప్పటి వరకు మనం టైప్ అట్రిబ్యూట్ ఒకటే చూసాం. ఇంకా టైపే కాకుండా మీకు ఇంకేమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి అంటే వాల్యూ అట్రిబ్యూట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వాల్యూ ఏంటి అంటే ఇనీషియల్ వాల్యూ, ఏదైతే మీరు ఇనీషియల్ గా ఆ ఫీల్డ్ లో పెట్టాలి అనుకుంటున్నారో ఆ వాల్యూని మనకి వాల్యూ అట్రిబ్యూట్ అనేది ఇస్తుంది. అంటే మీరు ఏది సబ్మిట్ చేయలేదు ఇంకా, అంటే డిఫాల్ట్ వాల్యూస్ గా ఇవి ఉంటాయి, మీరు దాన్ని ఓవర్ రైట్ చేసి మీ వాల్యూని ఫీడ్ చేయొచ్చు. లైక్ యూ కెన్ సీ మనం జాన్ డియో ఎగ్జాంపుల్ లో చూసినప్పుడు మనకు అక్కడే కనిపిస్తున్నాయి. మీరు ఏదైనా వాల్యూ ఇవ్వాలనుకుంటే మీరు అక్కడ ఇవ్వచ్చు, అప్పుడు ఆ వాల్యూ అనేది డిసపియర్ అవుతుంది. డిఫాల్ట్ గా ఈ వాల్యూస్ ని సెట్ చేస్తున్నాం ఆ పర్టికులర్ ఫీల్డ్ కి అని చెప్పి వాల్యూ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఎందుకు అంటే స్పెసిఫై ద ఇన్పుట్ ఫీల్డ్ యాజ్ రీడ్ ఓన్లీ. ఏదైనా ఇన్పుట్ ఫీల్డ్ అనేది మనం రీడ్ ఓన్లీ అయితే అంటే ఏం చేయక్కర్లేదు, అలాంటి వాటికి మనకి రీడ్ ఓన్లీ అని ఇచ్చేస్తే ఆ ఇన్పుట్ ఫీల్డ్ అనేవి విల్ బి సబ్మిటింగ్ ద డేటా. సబ్మిట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ థింగ్ అంటే డిఫాల్ట్ గా ఇది ఇంతే, ఎవరు ఏమి ఇవ్వక్కర్లేదు అన్నప్పుడు ఆ పర్టికులర్ థింగ్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ డిజేబుల్ అట్రిబ్యూట్. వై దిస్ డిజేబుల్ అట్రిబ్యూట్ అంటే మనం ఏదైనా ఫీల్డ్ ని డిజేబుల్ చేయడానికి, నాకు ఇప్పుడు ఆ ఫీల్డ్ అక్కర్లేదు, సో పర్టికులర్ థింగ్ ని నేను రిమూవ్ డిజేబుల్ చేయాలనుకుంటున్నాను, అది అన్యూజబుల్, అన్క్లికబుల్, అలాంటి వాటిని డిజేబుల్ చేయొచ్చు బై యూసింగ్ దిస్ డిజేబుల్ ట్యాగ్. లైక్ హియర్ యూ కెన్ సీ దిస్ ఇస్ డిజేబుల్, నాకు ఫస్ట్ నేమ్ అక్కర్లేదు, జస్ట్ లాస్ట్ నేమ్ ఇస్ ఇనఫ్ అన్నప్పుడు ఇక్కడ డిజేబుల్ రాయొచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ ఎ సైజ్ అట్రిబ్యూట్. ఈ సైజ్ అట్రిబ్యూట్ ఏంటి అంటే మనకి ఎంత సైజ్ లో కావాలి ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది మనం ఆల్రెడీ చూసాము మనం ఈ సైజ్ గురించి. అండ్ నెక్స్ట్ మాక్సిమం లెంత్ అట్రిబ్యూట్, ఎంత మాక్సిమం లెంత్ ఉండాలి ఆ పర్టికులర్ టెక్స్ట్ ఫీల్డ్ అనేది కూడా మనం ఇవ్వచ్చు మాక్సిమం లెంత్ యూజ్ చేయడం వల్ల. అండ్ దెన్ మిన్ అండ్ మ్యాక్స్ అట్రిబ్యూట్స్ చూసాం మనం, ఎంత మినిమం టైం, డేట్ కి ఎలా మిన్ అండ్ మ్యాక్స్ యూజ్ చేయొచ్చు ఇన్పుట్ ఫీల్డ్ అట్రిబ్యూట్స్ కి. నెక్స్ట్ మల్టిపుల్ అట్రిబ్యూట్ కూడా మనం చూసాం. నెక్స్ట్ ప్యాటర్న్, ఏదైనా ఫోన్ నెంబర్స్ కానీ కంట్రీ కోడ్స్ కానీ ఏదైనా ఉంటే మనకి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్నే కావాలి అనుకున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్. ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఏ ఫోన్ నెంబర్ అని వస్తాయి కొన్ని ఫీల్డ్స్ లో, లైక్ ఆ ప్లేస్ లో మీకు ఏం కనిపించాలి అంటే డిఫాల్ట్ గా అక్కడ ఏం కనిపించాలి అని. లైక్ ఇట్ వర్క్స్ విత్ ద టెక్స్ట్ సర్చ్, URL, ఈమెయిల్స్, వీటిలో అంటే షార్ట్ హింట్ టు బి డిస్ప్లేడ్ ద ఇన్పుట్. మీరు యూజర్ కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి, ఇక్కడ నువ్వు ఈ టైప్ ఆఫ్ డేటా ప్రొవైడ్ చేయాలి అని చెప్పినప్పుడు ఆ ప్లేస్ హోల్డర్స్ ని యూజ్ చేయొచ్చు. లైక్ ఈ నెంబర్ అనేది ఈ ఫామ్ లో ఉండాలి, లైక్ ఈ ఎగ్జాంపుల్ ఇలాంటి వాటిని పెట్టాలి అని చెప్పి ప్లేస్ హోల్డర్స్ యూజ్. లైక్ ఈ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో హియర్ ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్. లైక్ ఇక్కడ ఫోన్ నెంబర్ లో చూడండి, నాకు ప్లేస్ హోల్డర్ అనేది 1 2 3 4 5 ఇలా రావాలి అంటే మరి ఈ ఫార్మాట్ లో మీరు సబ్మిట్ చేయాలి అని చెప్పి డాషెస్ పెట్టి. సో మీరు అలా యూజర్ కి సమ్ హింట్ అనేది ఇవ్వచ్చు, ఈ టైప్ ఆఫ్ డేటా రిక్వైర్డ్ ఈ ఫీల్డ్ లో అని చెప్పి. నెక్స్ట్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్. ఈ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ ఏంటి అంటే మన పర్టికులర్ ఫీల్డ్ ని రిక్వైర్డ్ అని ఇస్తే కనుక, అంటే ఇన్పుట్ ఎలిమెంట్ లో ఈ అట్రిబ్యూట్ రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ పెట్టడం వల్ల మీరు ఏదైనా ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఇది వాలిడేషన్ ఇస్తుంది. అంటే నువ్వు ఈ ఫీల్డ్ ని ఫీల్డ్ రిక్వైర్డ్ అంటే నువ్వు దీంట్లో ఫామ్ ఫిల్ చేయాల్సిందే, డేటాని ఎంటర్ చేయాల్సిందే, మస్ట్ బి ఫీల్డ్ అని చెప్తుంది అనమాట సబ్మిట్ చేసే ముందే ఇలా రాయడం వల్ల.
సో నెక్స్ట్ మనకి స్టెప్ అట్రిబ్యూట్ ఉంది. ఈ స్టెప్ అట్రిబ్యూట్ ఏంటి అంటే లీగల్ మెంబర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టెప్ 3 తీసుకున్నాం అనుకోండి, దాని లీగల్ ఇంటర్వెల్స్ ఏంటి -303 లైక్ అలా మీకు స్పెసిఫైడ్ వాల్యూస్ రేంజెస్ ని మనకి ప్రింట్ అవుతుంది. ఇది నెంబర్ టైప్స్ లో, రేంజ్ టైప్స్ లో, డేటా టైప్స్ లో, డేటా మంత్స్ లో, డేస్ లో, వీక్స్ లో అలా యూజ్ అవుతుంది ఈ స్టెప్ అనేది. అంటే అన్ని నెంబర్స్ కాకుండా ఓన్లీ లీగల్ ఇంటర్వెల్స్ గా బ్రేక్ చేయాలి అంటే ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఆటో ఫోకస్ అనేది ఒక అట్రిబ్యూట్. మీరు ఆ ట్యాగ్ మీద హోవర్ చేసినప్పుడు ఆటోగా అది ఫోకస్ అవుతుంది ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది. అది ఇలా యూజ్ చేస్తుంది. లైక్ అట్రిబ్యూట్స్ దట్ ద ఇన్పుట్ ఫీల్డ్ షుడ్ ఆటోమేటికల్ గెట్ ఫోకస్ విత్ ద పేజ్ లోడ్స్. మన పేజ్ లోడ్ అయినప్పుడు నువ్వు అది ఫిల్ చేయాలి అనే ఆటో ఫోకస్ వల్ల మనకి హైలైట్ అవుతుంది అనమాట ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది. ఈ ఎగ్జాంపుల్ ట్రై చేయండి, కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, పేజ్ మీరు లోడ్ అవ్వగానే ఇక్కడ మనకు చూపిస్తుంది కర్సర్ పెట్టి నువ్వు ఇది ఫిల్ చేయాలి అని చెప్పి. ఇక్కడ రన్ చేశాను. likewise things అన్నమాట. అండ్ నెక్స్ట్ we have a height and width attribute. మీరు ఏ ఇన్పుట్ ఫీల్డ్ ఇమేజ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి అని చెప్పొచ్చు. నెక్స్ట్ లిస్ట్ అట్రిబ్యూట్ మనం చూసాం, డేటా లిస్ట్ లో యూస్ చేస్తాం. ఆటో కంప్లీట్ చూసాము, డిఫాల్ట్ గా బ్రౌజర్ ఏదైనా వాల్యూస్ ఇవ్వాలి అంటే ఆటో కంప్లీట్ పెట్టుకోవాలి. లైక్వైజ్ ఇట్ విల్ రెడ్యూస్ ద స్పీడ్ ఆఫ్. ఇప్పుడు పెద్ద పెద్ద ఫార్మ్స్ ఉంటే మనకి చాలా సార్లు సేమ్ డేటా ఎంటర్ చేయడం వల్ల ప్రాబ్లం ఉంది. సో అట్ దట్ టైప్ ఆఫ్ టైమ్ యూ కెన్ ఆటో కంప్లీట్ అని పెట్టినప్పుడైతే ఆ ఫీల్డ్ కి ఇట్ విల్ డిఫాల్ట్ టేక్స్ ఏ వాల్యూస్. అది చెప్పేస్తుంది. నువ్వు ఏబిసి అని టైప్ చేస్తే నువ్వు ఏబిసి టైప్ చేయాలనుకుంటున్నావు, లైక్ యువర్ నేమ్ ఫస్ట్ లెటర్ ప్రింట్ చేయగానే ఇది ఇవ్వాలనుకుంటున్నావు ఈ ఫీల్డ్ అని చెప్పేస్తూ ఉంటుంది. లైక్ వైజ్ థింగ్స్ విల్ గో ఆన్. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటి అంటే లాస్ట్ థింగ్, నథింగ్ బట్ ఇన్పుట్ ఫార్మ్ అట్రిబ్యూట్స్. లైక్ ఫార్మ్ అట్రిబ్యూట్ ఉంది, దాంట్లో ఇన్పుట్ ఎలిమెంట్ అనేది ఉంది. లైక్ ద వాల్యూ ఆఫ్ అట్రిబ్యూట్ మస్ట్ బి ఈక్వల్ టు ఐడి అట్రిబ్యూట్ కి సేమ్ అవ్వాలని చెప్పి అప్పుడే కదా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫార్మ్ అనేది ఇన్పుట్ ఫీల్డ్ ఈస్ లోడెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ది HTML ఫార్మ్. ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఫామ్ బయట ఉంది, దానికి కనెక్షన్ లేదు. కానీ మీరు ఒకవేళ దాన్ని కూడా ఆ ఫామ్ లోకి తీసుకురావాలి, దాని వాల్యూ కూడా దాంట్లోకి తీసుకురావాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఐడి అనేది ఫామ్ 1 అని పెట్టాము ఫామ్ కి. ఇక్కడ ఏదైతే లేబుల్ లో ఏదైతే ఉందో దానికి అక్కడ ఫామ్ అనే అట్రిబ్యూట్ ఉండాలి. ఆ అట్రిబ్యూట్ కి సేమ్ వాల్యూ ఏదైతే మీరు ఫామ్ ఎలిమెంట్ లో ఐడిలో ఇచ్చిన నేమే అక్కడ స్పెసిఫై చేస్తే ఈ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. బట్ స్టిల్ ఏ పార్ట్ ఆఫ్ ది ఫామ్. ఇలా చేయడం వల్ల అవుట్ సైడ్ లో ఉండడం వల్ల కూడా ఆ ట్యాగ్ అనేది ఆ ఫామ్ లోనే ఉంటుంది, లైక్ స్టిల్ ఏ పార్ట్ ఆఫ్ ది ఫామ్ అనమాట. లైక్ దిస్ వీ కెన్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. నెక్స్ట్ ఫార్మ్ యాక్షన్ అట్రిబ్యూట్ గురించి చూసిందే. నెక్స్ట్ ఫార్మ్ ఎన్క్రిప్ట్ టైప్ అనేది ఒకటి. ఇదేంటి అంటే సబ్మిట్ అండ్ ఇమేజ్ తో వర్క్ అవుతుంది. లైక్ వెన్ ఎవర్ వి సబ్మిటెడ్ హౌ ఫార్మ్ డేటా ఇస్ ఎన్కోడెడ్, ఎలా ఎన్కోడ్ అవుతుంది ఫార్మ్ డేటా అనేది ఇది యూజ్ చేస్తే మనకి తెలుస్తుంది. సో like multi part form data na, like what type of things anamata. Like overrides and encrypt attribute form element. Basically ga మనకి 2 సబ్మిట్ బటన్స్ ఉంటాయి అనమాట. ఫార్మ్స్ విత్ 2 సబ్మిట్ బటన్స్ ఉంటాయి. అప్పుడు మీరు ఫస్ట్ సెండ్ చేసిన ఫార్మ్ డేటా వితౌట్ ఎన్కోడింగ్ వెళ్తుంది, మీరు సెకండ్ సెండ్ చేసిన ఫార్మ్ డేటా అనేది ఎన్కోడెడ్ గా వెళ్తుంది. ఎన్కోడెడ్ అనేది మీరు టైప్ ఇవ్వచ్చు. ఇక్కడైతే మల్టీ పార్ట్ ఫార్మ్ డేటా లాగా ఎన్కోడ్ చేస్తున్నారు. లైక్ బేస్డ్ అపాన్ ద అప్లికేషన్ విచ్ యూ హావ్ డెవలప్డ్ అనేది దట్ మే చేంజెస్. సో ఇప్పుడు అంత డెప్త్ గా అవసరం లేదు, మనం బేసిక్స్ లో అయితే వీటిని స్కిప్ చేయొచ్చు. లైక్ డిఫరెంట్ మెథడ్స్ ఆర్ టెక్నాలజీస్ ఉన్నాయి దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ చేయడానికి. ఓన్లీ HTML విల్ నాట్ వర్క్ కదా. సో దీస్ ఆర్ ద మోర్ థింగ్స్ కాల్డ్ ఫార్మ్ టార్గెట్ మనం సెట్ చేయొచ్చు, ఫార్మ్ నాన్ వ్యాలిడేట్ చేయొచ్చు, నో వ్యాలిడేట్ చేయొచ్చు. లైక్ దిస్ థింగ్స్ వీ కెన్ డూ ఇన్ దిస్ ఇన్పుట్ ఫార్మ్ అట్రిబ్యూట్స్. These are the not that much important when we go for the HTML forms. Like form ఒకవేళ సబ్మిట్ చేశాక ఆ ఫామ్ కి జరగాల్సినవన్నీ మనకు వేరే కాన్సెప్ట్స్ యూస్ చేయొచ్చు. దట్ విల్ హెల్ప్ యూ టు డూ ద థింగ్స్ బెటర్ అని చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. లైక్ HTML ఫార్మ్స్ గురించి మొత్తం చూసాం. HTML attributes and elements, we have seen many things. I hope మీకు అందరికి అర్థమై ఉంటుంది HTML ఫార్మ్స్ అనేవి. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సో దట్ వి విల్ గివ్ రిప్లైస్ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ని ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా జావా వెబ్ డెవలపర్స్ ఏదైనా స్టార్ట్ చేస్తే లైక్ బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంటే ఈ HTML ఫార్మ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో వాళ్ళకి వెబ్సైట్ గురించి చెప్పండి, మా వీడియోస్ గురించి చెప్పండి.
అప్పుడు మీరు ప్యారల్ గా ప్రాక్టీస్ చేస్తూ చూసుకోవచ్చు. నేను చెప్పిన ప్రతి కాన్సెప్ట్ ని మీరు ట్రైట్ ఎడిటర్ లో ప్రాక్టీస్ చేసి దాన్ని చేంజ్ చేసి ఎలా జరుగుతుంది, ఏమేమి ఇన్పుట్స్ వస్తున్నాయి, ఏది చేంజ్ చేస్తే ఏది చేంజ్ అవుతుంది, అవుట్పుట్ అనేది ఎలా ఆల్టర్ అవుతుందో చెక్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను ఇలాంటివి. మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా మీరు బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయాలి, మర్చిపోకండి ఆ చిన్న పార్ట్. So that's all for today. Thanks for watching. Bye bye. Yeah, bye. Previous videos ni kuda chudandi. Like we have done a series on HTML and CSS. SQL lo kuda chesamu. So go through the playlist which are in our channel. Watch all the videos and let us know what is your comments. అండ్ నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ ట్యూటోరియల్స్ చేయాలి తెలుగులో అనేది మీరు కామెంట్ సెక్షన్ లో చేయడం వల్ల నాకు క్లారిటీ వస్తుంది. సో దట్ ఐ విల్ మేక్ వీడియో ఆన్ దట్. మీకు తెలుగులో కావాలా ఇంగ్లీష్ లో కావాలా కూడా కామెంట్ చేయండి. ఐ విల్ బిట్ కన్ఫ్యూజ్డ్ దట్ ఏది మీకు బెటర్ గా అర్థమవుతుంది అనేది నాకు తెలియట్లేదు. సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ యూ. సో ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై.